ఒక ప్లేస్లో మీ తండ్రి ఉన్నారు, అంటే మీ నాన్న ఉన్నారు. అదే ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీ నాన్న ఉన్నారు, ఇంకొక వ్యక్తి ఉన్నారు, మీరు కూడా ఉన్నారు. అక్కడ ఏదో ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ ముగ్గురం ఉన్నాం మనం. ఇది మన నాన్న ఉన్నారు, ఇంకొక వ్యక్తి ఎవరో ఇద్దరు ఉన్నారు. ప్రమాదం జరగబోతుందని తెలుసు. అయితే వీళ్ళిద్దరికి తెలియదు. వాళ్ళిద్దరికి తెలిసినా కూడా వాళ్ళు ఆ ప్రమాదం నుంచి బయటికి రాలేరు. కానీ రక్షించగలిగే శక్తి మనతోనే ఉంది. అది ఏదో ప్రమాదం, అది అటు నుంచి కింద పడేదో ఏదన్నా అనుకోండి, ఒక ఉదాహరణ. కానీ ఒక్క వ్యక్తిని మీరు రక్షించగలరు, ఒక్క వ్యక్తినే రక్షించగలరు, ఇద్దరిని రక్షించలేరు. మీ శక్తి, మీరు ఎవరిని రక్షిస్తారు? చెప్పండి. ప్రశ్న ఇది. తండ్రిని రక్షిస్తాం. తండ్రిని రక్షిస్తాం అంటే ఇప్పుడు ఇతను మనిషి కాదా? మనిషే. ప్రాణం లేదా? ఉంది. కానీ మనం మన తండ్రిని రక్షించుకుంటాం. మనకు తెలుసు ఇద్దరికి ప్రాణం ఉంది, ఇద్దరు మనుషులే, కానీ ఒక్కనే రక్షించగలుగుతాం కాబట్టి మనం మన తండ్రికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అది తప్ప కాదు. ఇక్కడ బంధానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం అన్నమాట. ఈ ప్రాముఖ్యతనే ప్రిఫరెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంపార్టెన్స్, మొదటి అది. ఇప్పుడు ఇదే ప్రమాదంలో ఒక జంతువు ఉంది, ఒక వ్యక్తి ఉన్నారు. ఈ ఇద్దరు ప్లేసుల్లో ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఒక వ్యక్తి ఉన్నారు. ఈ జంతువు నువ్వు పెంచుకుంటున్న ఒక కుక్క కానీ ఏదన్నా మీ పెంపుడు జంతువు. ఇక్కడ ఎవరో ఒక మనిషి, నీకు తెలియని వ్యక్తే, ఎవరో తెలియదు. ఈ రెండు ప్రమాదంలో ఉన్నాయి. ఒక్కరినే మీరు రక్షించగలుగుతారు. మీరు ఎవరిని రక్షిస్తారు? మనిషిని రక్షిస్తాం. అంటే ఇక్కడ పెంపుడు జంతువు అన్నందుకు మీరు జంతువు అని చెప్పి ఉండొచ్చు. సరే, జంతువు అని పెట్టుకోండి. అప్పుడు మనిషి ప్రాణానికి మనం ఇంపార్టెన్స్ ఇస్తాం, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఒక పూల మొక్క ఉంది. ఒక పూల మొక్క ఏదో మనం ఇంట్లో పెట్టుకోవడానికి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ ఒక జంతువు ఉంది. ఈ రెండు ప్రమాదంలో ఉన్నాయి. ఇది పడిపోతుంది, లేదంటే ఇదైనా పడిపోతుంది. ఎక్కడో హైట్ నుంచి కింద పడి చనిపోతుంది. నువ్వు ఒక్కరిని రక్షించగలుగుతావు. ఎవరిని రక్షిస్తాము? జంతువును రక్షిస్తాం. పూల మొక్క పడిపోయినా వదిలేస్తాం. ఇప్పుడు ఒక రాయి ఉంది, ఒక పూల మొక్క ఉంది. ఇప్పుడు ఎవరిని రక్షిస్తాము? పూల చెట్టును రక్షించుకుంటాం. అంటే ఇక్కడ ఇద్దరు ప్రాణులే, ఇద్దరు మనుషులే, కానీ తండ్రికి ఇంపార్టెన్స్ ఇస్తాం మనం. ఇక్కడ ఇద్దరిలోనూ ప్రాణం ఉంది, జంతువులో ఉంది, మనిషిలోనూ ఉంది. కానీ జంతువు కన్నా మనిషికి మనం మొదటి ప్రాముఖ్యత ఇస్తాం. ఎందుకంటే ఆ ప్రాణం యొక్క విలువ, ఇది ఉన్నతమైన చైతన్య జీవి అన్నమాట. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటూ వచ్చిన దానిలో ఇక్కడ కూడా మొక్కలోనూ ప్రాణం ఉంది, దీనిలోనూ ప్రాణం ఉంది. కానీ ఈ జంతువులో ఉన్న ప్రాణం అనేది మొక్కలలో ఉన్న ప్రాణం కన్నా ఉన్నతమైనది. ఇక్కడ రాయి ఉంది, ఇక్కడ చెట్టు ఉంది, రాయిలో కూడా ప్రాణం ఉంది, మట్టిలో కూడా జీవం ఉందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. కానీ రాయి కన్నా మనం మొక్కకు ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రాణం యొక్క శక్తి స్థాయి, ఆత్మశక్తి, దాని యొక్క ఆత్మకు మనము ఇస్తాం. మనకు తెలియకుండానే మనం అంటే ధ్యానం చేస్తూ ఈ ఆత్మ జన్మ పరిణామక్రమం అవన్నీ మాట్లాడుకుంటున్నాం. కానీ బయట అదంతా ఏం తెలియదు కదా. ఓన్లీ జంతువులు, మనుషులే తెలుసు, మిగతావి తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నది అంటే మొక్కలకు ప్రాణం ఉంటుంది కదా, మొక్కలకు ప్రాణం ఉంటుంది కదా, అది కూడా చంపుతున్నట్టే కదా అని ప్రశ్నిస్తారు.
అక్కడ మొక్కలకే కాదు, మట్టికి, రాళ్ళకు, దుమ్ము ధూళికణానికి సృష్టిలో సమస్తము ప్రాణమే. ప్రాణం లేనిది ఏది ఉండదు. కాబట్టి ప్రాముఖ్యత అన్నమాట, ఇంపార్టెన్స్. మొక్కల కన్నా జంతువులు ఉన్నతమైన చైతన్య జీవులు. వాటి యొక్క ప్రాణము మొక్కల ప్రాణం కన్నా చాలా ఉన్నతమైనది. అంటే మన ఉద్దేశం ఈ తండ్రిని కాపాడుకునే దగ్గర ఏ విధంగా మన ఆత్మలో ఉందో సేమ్ అదే అన్నమాట మొక్కల దగ్గర, జంతువుల దగ్గర కూడా. ఓకేనా? అంటే మనమందరం ధ్యానంలో కాబట్టి మంచిగా కూర్చొని వింటున్నాం. బయటవాడు విన్నాడు, అతనికి అంత ఓపిక ఏమీ ఉండదు. ఓకేనా? సరే, మనము ఒక ఎడారిలో ఉన్నాము, ఆకలి అవుతుంది. అది ఆన్ చేసుకో. మనకు ఆకలి అవుతుంది. ఆడ చెట్టు లేదు, ఆహారము లేదు, ఏమీ లేదు. నీకు ఆకలి వేస్తుంది. అప్పటికే నువ్వు తినక ఎన్నో రోజులు అయ్యింది. నువ్వు తినకపోతే చనిపోతావు. నీకు ఒక జంతువు కనిపించింది, దాన్ని చంపుకొని నువ్వు తిన్నావు. చంపుకొని తిన్నావు, నీకు ఆకలి అయింది కాబట్టి. నీ ప్రాణం అప్పటికే పోతుంది కాబట్టి కర్మ ఉంటుందా ఉండదా? చెప్పండి. కర్మ ఉండదు. అంటే జంతువును చంపుతున్నామా, చంపట్లేదా, మాంసం తింటున్నామా, తినట్లేదా అనేది కాదు సమస్య ఇక్కడ. నీకు ప్రకృతి అనేది నీకు కావాల్సిన ఆహారాన్ని సమస్తము ఇచ్చింది. నువ్వు ఏ జంతువును చంపి తినాల్సిన అవసరం లేదు. అసలు మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు ఇవి లభించని చోట అసలు నువ్వు ఉండవు కూడా. అలాంటి ప్లేస్లో మనం జీవించాము. అన్నీ సరిగ్గానే ఉంటాయి. కానీ జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడానికి నేను ఉదాహరణ చెప్తున్నా. కర్మ సిద్ధాంతం కనీసం ఇది పెట్టు. ఒకసారి సారు ఇంగ్లీష్లో చెప్పిండు, నేను తెలుగులో మళ్ళీ చెప్తా, ఒకసారి చూడండి. So the same situation, you are eating a chicken in Mumbai, it's wrong. You are eating a chicken or a fish in North Pole, nothing is wrong. And you don't have any supply. You have to give. So you kill the animal and eat. There, the aftermath doesn't happen. Because the feeling is not of killing. The feeling is just for your own survival. Yes. It's not to harm others. And you're not doing for your taste, but survival. So that karma is very, very tricky. Different people, in different situations, in different moods, in different situations. We can generalize. We can generalize. In Bombay, don't eat chicken and mutton. Everything is available. All the plant foods are available. Why are you cutting animals? అయితే ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువము అంటాం మన భూమికి. అక్కడ పంటలు పండవు అన్నమాట. మొత్తం మంచు పర్వతాలు, అవి హిమాలయస్ ఉంటాయి. నువ్వు ఆ ప్లేస్లో కనుక ఉంటే నువ్వు ఆకలి వేస్తే ఒక జంతువుని చంపుకొని తిను, అక్కడ కర్మ ఏముండదు అని చెప్తున్నాడు, నీ ప్రాణాన్ని రక్షించుకోవడానికి. కానీ అక్కడ మనం ఉండము అనేది ప్రకృతి సిద్ధాంతం. అసలు అక్కడ ఉండం మనం, కానీ అర్థం కావడానికి. అయితే మనము ఇప్పుడు మార్నింగ్ చెప్పుకున్న దానికి రిలేటెడే ఆత్మ కుటుంబాలు, ఆత్మజాతి రహస్యాలు, దాని గురించి తెలుసుకుందాం. ఆత్మజాతి రహస్యాలు. అయితే మనం ఈ భూమి మీదకి అసలు జన్మించక మునుపు కథ నేను చెప్పేది. ఇంతకుముందు ఇక్కడ ఒక ఉన్నతమైన కాంతిలోకం అని ఒక పెద్ద నక్షత్రం వేసాను. అక్కడ ఆత్మలు తయారు కాబడతాయని చెప్పాను. ఆ ఆత్మలు కిందికి రావాలి, ఒక మనిషిగా జన్మ తీసుకోవడానికి రావాలి. ఆ తీసుకురావడం కంటే మునుపు అక్కడ కాంతిలోకంలో ఉన్నటువంటి మనం అందరం ఆత్మలుగా ఉన్నప్పుడు మనం జన్మించడానికి వెళ్తున్నాం. మనకు అనుభవాలు కావాలి, జ్ఞానం కావాలి. ఆ అనుభవం కావాలంటే ఆ అనుభవానికి సహకరించే చుట్టూ మనుషులు,
కుటుంబము, స్నేహితులు అందరూ ఉండాలి కదా. సో అలా ఉండాలి కనుక ఇప్పుడు ఇతను నాకు బ్రదర్ అవుతాడు. ఈ ట్యాబ్ ఇదంతా చూపించడానికి యాక్చువల్ నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, మా ఇంతకుముందు వచ్చిండు, అతను కుదరలేదు. నేను ఇతన్ని హెల్ప్ అడిగి తీసుకొచ్చుకున్నా. అతను రాకపోతే ఆ సపోర్ట్ ఉండదు. అట్లాగే నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, నేను ఆ మాతృత్వం అంటే ఎట్లా ఉంటుందో నేను అనుభూతి పొందాలనుకుంటున్నప్పుడు నాకు బిడ్డగా జన్మించే ఒక ఆత్మ ఒప్పుకోవాలి. నాకు శత్రుత్వం అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు శత్రువుగా బిహేవ్ చేసే ఒక ఆత్మ బిహేవ్ చేయడానికి తను రావాలి. అట్లా ఒప్పుకొని సహకరించకపోతే మన చుట్టూ ఉండే ఆత్మలు మనకు ఆ అనుభవాలను మనం పొందలేము. కాబట్టి ఏం చేస్తామంటే కాంతి లోకాలలో ఒక ఆత్మలుగా మనం ఆ పూర్ణాత్మల నుంచి జన్మించిన తర్వాత మనం అందరం సమూహాలుగా ఏర్పడతాం. అక్కడ మనమంతా ఒక కుటుంబం. కుటుంబం అంటే ఈ కుటుంబం కాదు, ఆత్మ కుటుంబం. మన అనుభవాలు పొందడానికి ఒకరికొకరు సహకరించుకుందాము, జన్మ జన్మల పాటు మనం కలిసి జీవిద్దాము, ఆ జ్ఞానాన్ని నేర్చుకుందాం అని చెప్పి ముందు నిర్ణయించుకుంటాం. ఆ నిర్ణయించుకొని మనమందరం ఒక సమూహాలుగా ఏర్పడతాం. అప్పుడు ఆత్మ కుటుంబము ఫస్ట్, ఇది ఆత్మ కుటుంబము, 7 ఆత్మలు అన్నమాట. 7 ఆత్మలు కలిసి ఒక ఆత్మ కుటుంబంగా ఏర్పడతాం. మనం ప్లాన్ చేసుకుంటాం అక్కడ కాంతి లోకాల్లో. ఇప్పుడు ఉన్నారు కదా సార్ వాళ్ళు 2, మేడం వాళ్ళు 4, నేను 5. మేము 7 ఒక ఆత్మ కుటుంబం. మీరు ఇట్లా 7 మంది ఒక ఆత్మ కుటుంబం ఏర్పడతారు. మేము ఒక గ్రూపు, మీరు ఒక గ్రూపు, వెనకాల వాళ్ళు ఒక గ్రూపు, వీళ్ళు ఒక గ్రూపు, ఇట్లా అనంతంగా 7 ఆత్మలు ఆత్మ కుటుంబాలుగా ఏర్పడతారు. ఏర్పడిన తర్వాత నెక్స్ట్ది ఆత్మ సమూహము. 49 ఆత్మలు ఉంటాయి. 49 ఆత్మలు ఆత్మ సమూహంలో. అంటే ఏం లేదు, 7 ఆత్మలు మనం అందరం ఒక కుటుంబంగా ఏర్పడినాం కదా. ఇలాంటి 7 ఆత్మ కుటుంబాలు, 7 ఆత్మ కుటుంబాలను కలిపితే అదే ఆత్మ సమూహం అయితే. మనందరం 7 మంది ఏర్పడిన తర్వాత ఇట్లా 7 గ్రూపులు మనం అందరం కలిసి ఒక ఆత్మ సమూహంగా ఉందాము అని నిర్ణయించుకుంటాం. ఇక్కడ దీనినే బ్రాకెట్లో 7 ఆత్మ కుటుంబాలు. ఇట్లా అంటే ఒక రాసుకోగలిగిన వాళ్ళేమో రాసుకోండి, వినేవాళ్ళు వింటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఆత్మ తెగ. ఆత్మ తెగ హిందువుల్లో 343 ఆత్మలు ఉంటాయి. ఈ ఆత్మ సమూహాల్లో 49 ఆత్మలు ఉన్నాయి కదా. ఇలాంటి ఆత్మ సమూహాలు 7 ఆత్మ సమూహాలు కలిపితే 343 మంది అవుతారు. ఆ 343 మందిని కలిపి ఆత్మ తెగ అని పిలుస్తాం. ఇదంతా కాంతిలోకంలో జరుగుతుంది, అసలు మన భూమి మీదకి రాకముందే. దీనినే ఈ 7 ఆత్మ సమూహాలు అని అంటాం. 7 ఆత్మ సమూహాలు. ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆత్మ జాతి అని ఉంటుంది. ఆత్మ జాతి దీనిలో 2401 ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు మనం 343 ఆత్మలు ఉన్నటువంటి ఆత్మ తెగలు 7 ఆత్మ తెగలు కలిపితే 2401 ఆత్మలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒకటే ఆత్మజాతి. మనదంతా ఒక ఆత్మజాతి, మనదంతా ఒక ఆత్మ తెగ అంటాం. మళ్ళా మతాలు, కులాలు, ఈ జాతులు, ఈ కుటుంబాల్లోకి వెళ్ళకండి. ఇది ఆత్మల గురించి. ఇది కేవలం అనుభవాలు పొందడానికి, సహకరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక ఆత్మ వ్యవస్థ అంతే. ఇది 7 ఆత్మ తెగలు కలిపితే అవుతుంది అన్నమాట. లాస్ట్ మహత్వ ఆత్మజాతి అంటాం. మహత్వ ఆత్మజాతి. దీనిలో 16,807 ఆత్మలు ఉంటాయి. మహత్వ ఆత్మజాతి అంటాం. అంటే 2401 ఆత్మలో ఉన్నటువంటి ఆత్మ జాతులు 7 ఆత్మజాతులన్నీ కలిసి మనమందరం ఒక మహత్వ ఆత్మజాతి అని ఏర్పడతాయి. ఇది 7 ఆత్మజాతుల సమూహం. ఇది
7 ఆత్మజాతులు, 7 ఇంటూ 2401 ఇలా ఏర్పడతాం మన కాంతిలోకంలో. ఇలా ఎందుకు ఏర్పడతామంటే ఇప్పుడు ఇట్లా ఏర్పడతాం. ఏర్పడిన తర్వాత ఇంకా ఇంతకుముందు నేను చెప్పిన నిమ్న కాంతిలోకం నుంచి ఒక్కొక్క జన్మలు దాటుకుంటూ జన్మించేది కాకుండా ఉన్నత కాంతిలోకం నుంచి డైరెక్ట్గా మనిషిగా వచ్చి జన్మిస్తామని చెప్పాను. ఆ జన్మించిన తర్వాత మనకంటూ ఒక కుటుంబాన్ని ప్రణాళిక రచించుకుంటాం. ఆ కుటుంబం, స్నేహితులు, శత్రువులు, మన ఆత్మ ప్రణాళిక, మన ఉద్యోగం, మన దేశం, మన ఊరు అన్నీ మనమే సెలెక్ట్ చేసుకొని రచించుకొని నిర్ణయించుకొని వస్తాం. ఈ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడికి రాకముందు నిర్ణయించుకున్నాం. మనం అందరం ఏర్పడినాం కదా, ఒక ఫ్రెండ్స్గా ఒక గ్రూప్గా ఏర్పడినాం కదా, అక్కడే నిర్ణయించుకుంటాం. మన తల్లిగా, మన తండ్రిగా, మన భార్యగా, మన భర్తగా, మన పిల్లలుగా, ఈసారి నువ్వు ఉండు, ఈసారి నేను ఉంటాను, ఈ విధంగా వెళ్ళి మనం అక్కడ అనుభవం పొందుదామని నిర్ణయించుకుంటాం. మన సొంత కుటుంబం అంటే ఎవరు? తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వీలే ఓన్లీ సొంత కుటుంబం అంటే, దగ్గర కుటుంబం అంటే ఈ 7 ఆత్మలే ఉంటాయి ఎక్కువ శాతం వాళ్ళు. అర్థమైందా? ఈ 7 ఆత్మలలో ఉన్న వాళ్ళే బంధాలు మారుతూ ఉంటాయి. కొడుకు తండ్రి అవుతాడు, తండ్రి తల్లి అవుతుంది, తల్లి కొడుకు అవుతాడు, భార్య భర్త అవుతాడు, భర్త తండ్రి అవుతాడు. రిలేషన్స్ ఇక్కడ ఉన్నట్టుగా ఆత్మ అక్కడ తీసుకోదు, తను మార్చుకుంటుంది. నాకు ఈ అనుభవం కావాలి, ఈసారి నువ్వు ఇట్లా రా అని చెప్పేసి. అవతల ఆత్మకు కూడా నువ్వు అడిగేది తనకు కూడా అవసరం అయి ఉండాలి, తనకు కూడా ఆ జ్ఞానం కావాలి. అప్పుడు తను కూడా ఒప్పందం పరస్పర. దీనిని ఏమంటారంటే సోల్ కాంట్రాక్ట్స్, ఆత్మ ఒప్పందాలు అంటాం. ఆత్మ యొక్క ఒప్పందాలు మనం జన్మించడానికి ముందు కేవలం నటన. ఇప్పుడు మనం మొత్తం భావోద్వేగాల్లోకి వెళ్ళిపోయి, దుఃఖంలోకి వెళ్ళిపోయి, నాది, నేను, మాది అనుకుంటాం, కానీ ఏముండదు ఆడ. ఒక్కసారి ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతాము. లేదంటే సార్లాగా అంత ధ్యానం చేసి అంత డెప్త్ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు రియలైజేషన్ వస్తుంది, గుర్తించుకుంటాం అప్పుడు. ఇప్పుడు బంధువులు ఉన్నారు, మన బంధువులు, మన స్నేహితులు ఉన్నారు. మనకు కొందరితో సన్నిహితత్వం ఉంటుంది, క్లోజ్నెస్ ఉంటుంది, ఆ బాండ్ ఎక్కువ ఏర్పడుతుంది, మంచి ఫ్రెండ్స్గా ఉంటాం మన చుట్టాల్లో. అలా వీళ్ళందరూ ఈ 49 ఆత్మల వాళ్ళు. అంటే ఒక జన్మలో జీవించినాక మరో జన్మకి మళ్ళీ చేంజ్ అవుతుంటుంది, కొంత అటు ఇటు చేంజ్ అవుతుంటుంది. 99%, 90 నుంచి 99% ఇదే ఆత్మలతోన మనం కలిసి జీవిస్తూ ఉంటాము. ఒక 1% చేంజ్ అవుతుంటుంది. అనంతమైన ఆత్మలలో ఏ ఆత్మతో అయినా ఆత్మ ఒప్పందం ఏర్పడుతుంది. ఆ ఆత్మలతో మనం వచ్చి జన్మలు తీసుకుంటాం. ఇప్పుడు ఇంతకుముందు మనం నాస్తిక ఆస్తిక వాదం నుంచి మనిషి ఎలా ఎదుగుతూ బ్రహ్మర్షి స్థితికి వస్తాడని చెప్పాను. ధ్యాని అయిన కానుంచే తను బోధించడం మొదలు పెడతాడు. తనకు తెలిసిన జ్ఞానము, తనకు చేసిన సాధన, తన అనుభవము అందరితో పంచుకుంటుంటాడు. ఈ పంచుకుంటున్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి చెప్తున్నా, చెప్పకముందు ఇంతమంది నాకు లేరు, ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇంతమందితోన ఆత్మ బంధత్వం ఏర్పడింది. అట్లా మనము ఆత్మజన్మ పరిణామ క్రమంలో మనం బోధించే స్థితికి వెళ్ళినప్పుడు మనతోన ఎదుటి ఆత్మకు ఈ బంధం అంటే కనెక్షన్, మేడం అన్నట్టు కనెక్షన్ పెరుగుతుంటుంది. ఆ పెరుగుతున్న క్రమంలో ఈ ఆత్మలు అందరూ కూడా నాకు సంబంధించిన ఆత్మజాతి, మహత్వ ఆత్మజాతి ఆత్మలే ఉంటాయి. అంటే నేను టీచింగ్ ఇప్పుడు పత్రి ఉన్నారు, పత్రిసారికి సంబంధించిన మహత్వ ఆత్మజాతిలోని ఈ ఆత్మలమే మనం అందరం. ఇప్పుడు త్రిమూర్తులు ఉన్నారు, శివుడు, విష్ణు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి, వీళ్ళందరూ కూడా ఒకటే ఆత్మజాతి ఆత్మలు. వీళ్ళంతా మనము జ్ఞానం నేర్చుకుంటూ ఏ విధంగా అయితే జన్మ తీసుకుంటూ పరంపరలో అభివృద్ధి పొందుతూ ఉంటామో అది మన కోసం, అది మన వ్యక్తిగతం. అలా కాకుండా మన అందరం ఏకమై ఒక లక్ష్యం కోసం పనిచేస్తాం, మళ్ళీ సపరేట్గా. ఇది విశ్వానికి సంబంధించి మన ఆత్మజాతి కాడికి విశ్వం కోసం. అట్లా ఈ త్రిమూర్తులు వీళ్ళందరూ వేదాలు, ఉపనిషత్తులు, తంత్ర విజ్ఞానము, శ్వాస విజ్ఞానము,
వీటన్నిటిని ఈ ప్రపంచానికి అందించడానికి ఈ త్రిమూర్తుల ఆత్మజాతి మొత్తం దిగి వచ్చింది అన్నమాట. ఇది మీకు సహస్ర ఆనందానికి సహస్ర బీజాలు 1000 Seeds of Joy అని బుక్ ఉంటుంది, లక్ష్మీదేవిది సరస్వతీదేవిది. ఆ బుక్లో ఈ విజ్ఞానం అంతా మనకి లక్ష్మీదేవి సరస్వతీదేవి అందించింది. అందుకే భర్త ఇబ్బంది పెడుతుంటాడు, భార్య మాట వినదు, కొడుకు వినడు, కూతురు వినదు, రకరకాల కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ మన ఆత్మ ఒప్పందాలు. అలా జరిగితే ఆ అనుభవం మనం అనుభవిస్తే మన ఆత్మశక్తి పెరుగుతుంది. అది మనకు అర్థం కాదు. ఇంతకుముందు నేను చెప్పిన 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు, అతను అక్కడ అడుక్కుంటున్నాడు అని. అతను డిజైన్ చేసుకొని వచ్చాడు అట్లా. ఆ ఆత్మ తను నిర్ణయించుకొని వచ్చింది నాకు అనుభవం కావాలి అని. మనం ఏమనుకుంటాం, ఎందుకని దేవుళ్ళు సహాయం చేయరు? చిన్నపిల్లలు చనిపోతుంటారు యాక్సిడెంట్ అయ్యి, లేకపోతే మంచి వాళ్ళు చనిపోతుంటారు అంటే ఆ ఆత్మలే నిర్ణయించుకొని వస్తాయని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు రారు. వచ్చారనుకోండి సృష్టికి విరుద్ధం అవుతుంది. ఈ ఆత్మని అనుకుంటుంది మీరెందుకు వచ్చిండ్రు, నేను ఆ అనుభవం పొందనికనే పోయినా, నన్ను ఆ అనుభవం పొందకుండా చేసిండ్రు అంటాం. మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు రారు. నువ్వు ఏడ్చు, దుఃఖించు, సావు ఏమనగా అది నువ్వు నిర్ణయించుకొని పోయినదే. నీకు ఆ జ్ఞానం కావాలని ఆత్మ ప్రణాళిక రచించుకొని వెళ్ళినవు కనుక అది మన స్వేచ్ఛా సంకల్పం, మన ఇష్టం, మన మనస్ఫూర్తిగా మన ఇష్టం అన్నమాట. అందుకే దేవుళ్ళు రారు. ఎందుకు రారు అంటే ఆ కష్టం తర్వాత, ఆ రోగం తర్వాత నువ్వు పొందే శక్తి ఏందో, నీ జ్ఞానం ఏందో వాళ్ళకి తెలుసు. నీకేమో శరీరం వదిలిపెట్టిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళు ఇన్వాల్వ్ కారు. అందుకే అడగంది అమ్మాయిన పెట్టదు అంటారు కదా. అందుకనే లేదు నేను రచించుకొని వచ్చినప్పటికీ నాకు ఇప్పుడు వద్దనిపిస్తుంది, నేను మార్చుకోవచ్చు సంకల్పం ద్వారా. వాళ్ళని అడగొచ్చు, మీరు చెయ్యండి అని అడగొచ్చు. నువ్వు అడిగితే చేస్తారు, అడిగితే చెయ్యరు. అడిగి సాధన చేస్తే చేస్తారు. దానికంటే ముందు మనం ప్రకృతి పరంగా జీవించాలి. అక్కడ నువ్వు జంతుహింస చేసుకుంటా, నీ శక్తిని నిర్వీర్యం చేసే పనులు చేసుకుంటా ఉంటే వాళ్ళు చేయలేరు. ఒకవేళ చేసినప్పటికీ మళ్ళీ నువ్వు ఆటోమేటిక్గా అదే కుండకి బొక్క పెట్టి నీళ్ళు పోస్తే పోతూనే ఉంటాయి ఎంతసేపు పెట్టినా. మనం ధ్యానం గంటలు గంటలు చేసి బాగా శక్తిని తీసుకుంటాము, మాంసాహారం తింటాము, ఈ శక్తి మొత్తం దానికి వెళ్ళిపోతుంది. ఇంకాటి శక్తి సంపాదించింది ఏమి ఉండదు, జంతుహింస అట్లా. కాబట్టి ఈ ఆత్మజాతి రహస్యాలలో ఈ విధంగా మనము ఆత్మ ఒప్పందాలు, సోల్ కాంట్రాక్ట్స్ అంటాం. ఇట్లా ఆత్మ ఒప్పందాలు ఇవన్నీ కేవలం నటన, జ్ఞానం కోసం. ఇప్పుడు ఇలా ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు మన జీవితంలో ఎదురయ్యే కష్టాలని మనం అర్థం చేసుకుంటాం. ఇది ఇందు కొరకు వచ్చి ఉంటుందిలే, ఇది ఈ విధంగా జరిగి ఉంటుందిలే, ఇది మన కొరకు మంచిదేలే అని మనం అర్థం అవుతుంది. కానీ యాక్సెప్ట్ చేయం. మనకు వచ్చిన కష్టం వల్ల అదే ఒప్పుకోం. లేదు నాకు ఇది వద్దు నాకు అని అనుకుంటాం. ఎందుకంటే బంధం, ఆ బంధానికి బాగా మనము బంధంలోకి దిగిపోయి దాని నుంచి బయట పడలేక అది నాకు మాయమైపోలే లేకుండా ఆ కష్టం అని అనుకుంటాం. కానీ అది సాధన బాగా చేస్తే ఆ బంధం అనేది దూరం అయిపోతుంది. కేవలము ఈ విధంగా ఆత్మ ఒప్పందాలు చేసుకొని మనం వచ్చాం కనుక ఆ అనుభవం మనం పొందడానికి, ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి మనం చేయవలసిన బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యత మాత్రమే నిర్వర్తిస్తాం. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ఉంటాము. మానసికంగా బంధం నుంచి బయటికి వచ్చేస్తాం. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు నిర్గుణ స్థితికి చేరుకుంటాం నిదానంగా. ఆ నిర్గుణ స్థితికి చేరుకున్నప్పుడు బంధం అనేది పోతుంది, బాధ్యత మాత్రం ఉండాలి, బాధ్యత ఉండాలి మళ్ళా. సో ఇది ఆత్మజాతి రహస్యాలు ఈ విధంగా ఉంటుంది. తుడిపేస్తాడు. అయితే క్లాసులు జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి, అమావాస్య, మహాశివరాత్రి, లేకపోతే సోమవారము, శుక్రవారము ఏదో ఒక మాస్టర్ వస్తుంటాడు, ఏదో ఒకటి చెప్తుంటాడు. ఆ మాస్టర్ చెప్పినా చెప్పకపోయినా
మనం ధ్యానములోకి రావడానికి ఏదో ఒక కారణం ఉంది అందరిలోనూ. అది శారీరక అనారోగ్యం కానీ, మానసిక వేదన, బాధ కానీ, ఏదో ఒక కారణంతోన మనం ధ్యానంలోకి వచ్చినాం. ఆ ధ్యానంలో ఎంతో కొంత సమస్య పరిష్కారం జరిగింది, ఆనందం పొందినాం, శక్తి పొందినాం. అందుకే మనం ఇక్కడ ఇంకా ఉంది, దీనిలో ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చూడాలి అని వస్తాం. వచ్చినప్పుడు నిరంతరం నేను ఒక కొత్త జ్ఞానము, కొత్త విషయం తెలుసుకోవాలి అనే తపన ఉండాలి. ఇక్కడికి రాకపోయినా కూడా ఇక్కడికి వచ్చే దాని గురించి చెప్పట్లా. అప్పుడు ఏం చేయాలి అంటే, చదువు వచ్చి ఉన్న వాళ్ళు మాత్రం బుక్స్ తప్పకుండా చదవాలి. చదువు రాని వాళ్ళు మాత్రం యూట్యూబ్ పెట్టుకొని చూడాలి. అందరి అనుభవాలు, జ్ఞానము వాళ్ళు చెప్తుంటారు. వింటున్నప్పుడు ఇలా కొత్త కొత్త విషయాలు తెలిసినప్పుడు, ఇలా ఉంటుంది, ఆత్మ ప్రణాళికలు ఇలా ఉంటాయి, ఆత్మ ఒప్పందాలు ఇలా ఉంటాయి, ఇది అనుభవం కోసమే ఏర్పరచుకుంటాం, జ్ఞానం నేర్చుకోవడానికే వస్తామని మనకు తెలిసినప్పుడు మన లోపల మానసిక వేదన తగ్గిపోతుంది. అంటే ఆత్మ యొక్క జీవితం ఇలా ఉంటుంది అని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం బాధపడము, దుఃఖించడం అనేది తగ్గిపోతుంది ఆ జ్ఞానం వచ్చినప్పుడు. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే, ఆ కర్మనే దుఃఖం. ఇలా జ్ఞానం విషయాలు తెలుసుకుంటున్నప్పుడు ఆ దుఃఖించే స్థితి తగ్గిపోతుంది. అందుకే ఏ వ్యక్తి పట్ల బంధం ఉండకూడదు, ఎందుకంటే అది శాశ్వతం కాదు కాబట్టి. కేవలము ఆత్మ ఒప్పందము ఒక దానికోసం నిర్ణయించుకొని వచ్చాం. ఇంతకుముందు అంటే ఆ మేడం అడిగింది, ఉంటుంది అనుకున్నాం, తను వెళ్ళింది, తను ఉంటే నేను ఆమె ఏదో చెప్తుంది, తన అప్పుడే కళ్ళులో నీళ్ళు తిరిగినాయి, బాధపడుతుంది. వాళ్ళ స్నేహితురాలు విషయంలో తాను దూరం అయినది తను ఏదో చెప్తుంటే నేను అప్పటికప్పుడు ఆడ చెప్తే కాదు, అందరికీ చెప్తే ఉపయోగపడుతుంది, నేను కర్ణుడి గురించి ఒకటి చెప్తాను మేడం అని చెప్పిన. సరే, తనకు టైం లేనట్టుంది, వెళ్ళిపోయింది. మన భర్తనో, మన భార్యనో, మన పిల్లలో, మన తల్లిదండ్రులో మనకు దూరం అవుతారు ఏదో ఒక కారణంతో. దూరం అవ్వాలని మనమే నిర్ణయించుకొని వచ్చాము. అక్కడ దూరం అయినప్పుడు మనకు కలిగే బాధన, వేదన నుంచి ఆత్మశక్తిని పుంజుకుంటుంది. భౌతిక శరీరంలో ఉన్నప్పుడు మనకు అది చాలా ఏదో లోతట్టు చీకటిలోకి ప్రయాణిస్తున్నట్టు, దుఃఖంలోకి కురుకుపోయినట్టు, ఆ వేదన నుంచి నేను బయటికి రాలేను, నేను తట్టుకోలేను అని మనకు అనిపిస్తుంది. అట్లా అనిపించిన తర్వాతనే ఆత్మకు శక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. అందుకొరకే అది నిర్ణయించుకొని వస్తాం. అంటే అక్కడ ఆత్మ ఛాలెంజ్గా తీసుకుంటుంది. అసలు అది కష్టాలు, దుఃఖాలని మాట్లాడదు. ఆత్మ మాట్లాడే ఒకటే మాట అనుభవాలు, జ్ఞానం అని మాట్లాడుతుంది. కానీ శరీరము మాట్లాడేది కష్టాలు, దుఃఖాలు అని మాట్లాడుతుంది. అదే రెండు తేడా. ఇప్పుడు వరకు చెప్పుకున్న దానిలో మీరు ఏమైనా అడిగితే అడగండి. మీ లైఫ్లో ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, మీరు ఎంతో ధ్యానం చేసిండ్రు, ఎన్నో అనుభవాలు పొందినరు, మీకు ఎంతో అవగాహన ఉంది, నిజ జీవితంలో ఎన్నో మీరు పొందినారు. యాక్చువల్గా నేను చెప్తున్న దానిలోనే మీకు సమాధానాలు వచ్చేస్తాయి, అన్నీ దొరుకుతుంటాయి మధ్య మధ్యలోనే. ప్రత్యేకంగా అడిగేనికి ఏమి ఉండదు. అయినా జ్ఞానము, అనుభవాలు అనంతం కాబట్టి తెలుసుకోవాల్సింది, అడగవలసింది ఎన్నో మిగిలిపోతాయి. అంటే నేను చెప్పుకుంటూ పోయేది కాకుండా మీరు నాకు ఇది తెలుసుకోవాలని ఉంది, ఇది ఏంది అని మీరు అడిగితే నాకు తెలిసి ఉంటే నేను చెప్తాను, నాకు తెలియకపోతే నాకు తెలియదు అని చెప్తాను. ఏమి లేదా? మీ అనుభవాలు ఎవరైనా ఏమైనా పంచుకుంటారా? ఓకే, ఇంకా రా. అయితే ఉన్నారు ఒక నిమిషం. ఇప్పుడు ఈరోజైతే నేను చెప్పాలి అని అనుకున్న విషయాల్లో ఆత్మజన్మ పరిణామ క్రమము, అక్కడ కర్మ సిద్ధాంతం ఎట్లా వర్తిస్తుంది, మనుషుల విషయంలో, జంతువుల విషయంలో. మనము జంతువుని మనకు ఆకలి అయ్యి మనకు వేరే ఆధారం లేక దానిని ఆహారం కోసం చంపినప్పుడు కర్మ ఉండదు. నీ ప్రాణరక్షణ కోసం నువ్వు చంపితే కర్మ ఉండదు. ఈ రెండు విషయాలే ఇంకా అక్కడ. కానీ అందుకోసం చంపట్ల భూమి మీద ఆట కోసము,
ఆనందం కోసము, పార్టీల కోసము, ఏ రీజన్ ఉండదు అక్కడ. కంపల్సరీ ఆ కర్మ నీకు పడుతుంది. పట్టడం అంటే నీ ఆత్మ జన్మ పరిణామ క్రమం ఆగిపోతుంది అక్కడ. నువ్వు ఇప్పుడు ఇంతకుముందు బ్రహ్మర్షి స్థితికి ఇట్లా వెళ్తాము, ఒక్కొక్క స్థితి దాటుకొని నువ్వు వెళ్ళవు, ఆనే తిరుగుతుంటావు. అంటే ధ్యానం చేస్తావా చేయవా అనేది మీ ఆత్మకు, కానీ జంతు హింస మానేయాల. ఫస్ట్ పాయింట్ తీసుకురా, జంతు హింస మానేయాలి. శాకాహారం అనేది ఆల్రెడీ అంటే మనము అంతా శాకాహారం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉండి పత్రిసార్లు చూసి ఎన్నోసార్లు విన్నాము, ఎన్నోసార్లు చూసినాము. వెల్లుల్లి ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో కూడా విన్నాము. కొత్త మాస్టర్లు వచ్చి ఉంటారు, వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు, మనం కవర్ చేద్దాం. వెల్లుల్లిపాయ ఇది ఈ గాలి అనేది వెల్లుల్లిపాయ అనేది ఒక నెగిటివ్ ఫోర్స్ తయారు చేస్తుంది. దాని ద్వారా శాకాహారం కూడా మాంసాహారం కావడం, మాంసాహారానికి దృష్టి వేస్తుంది వెల్లుల్లి. వాడు ఒకసారి బాగా వెలుగుతుందంటే తర్వాత మెల్లిగా మాంసంలో వెళ్ళిపోతాడు. వెల్లుల్లిపాయ ఎవరన్నా తింటున్నారా? ఇక్కడ ఉన్న మాస్టర్స్ తింటే మానేసేయండి. అది నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తి సృష్టించిన ఆహార పదార్థం. అది తిన్నప్పుడు మనలో తమో గుణాన్ని సృష్టిస్తుంది. ఆ తమో గుణం నిన్ను మాంసాహారానికి తీసుకుపోతుంది, ఆ మాంసం నిన్ను మందుకు తీసుకుపోతుంది, ఆ మందు నిన్ను సాగుకు తీసుకుపోతుంది. జరిగినాయి అవన్నీ, అందరి జీవితాల్లో జరుగుతున్నాయి. నేను ఉట్టిగా చెప్పేది కాదు, మాస్టర్లు చెప్పిండ్రు. చెప్పినప్పుడు మనం విని నేర్చుకోవాలన్నమాట. ఇది పెట్టు గరికపాటి. శాకాహారం తినేవాడు చిరు వాడు కక్కల మొక్క తినేవాడు గట్టేదాడు బేట మనదనగా తప్పు రావుడు పట్టే ఇందుకోసం ఎక్కడ మనం మొక్కుబడి పెట్టిన డబ్బు కాదు, పసుపు కాదు, కుంకం కాదు, బెల్లం కాదు, కూరగాయ కాదు, నరకాయ కాదు. జీవులు పీకలు పోషిస్తావా? అది ఎడవట్లేదా? అది వదిలించట్లేదా? దానికి తల్లి లేదా? దానికి పిల్లలు లేదా? మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అబ్బా రోగం వినంటింది అని మన మాస్టర్ ఎక్కడ కొడుకుల రోగం లేదా? ఆ మేకపిల్ల రోగం లేదా? ఇదే ఇష్టం అంటే ఆ మేకపిల్లడు ఇష్టం లేదా? ఆ కొడుకులు ఇష్టం లేదా? నీవు పిల్లగా ఉన్నాడా? నీ అవసరం పోషిస్తావా? ఈ కనీసపు ఆలోచన మనకి లేకుండా దైవభక్తి ఏంటండి? ఇక్కడ మాంసం తినే వాళ్ళు ఉన్నారా? ఉన్నా ఎత్తండి, ఏం కాదు. మేము అందరు మాంసం తిన్న వాళ్ళే మొదట్లో. ఉంటే కనుక బాగా ధ్యానం చేస్తూ ఉంటే నిదానంగా మనం శరీరమే సహజంగానే శాకాహారంలోకి వస్తుంది. తింటున్నా అనే ఫీలింగ్ ఏమో అవసరం లేదు, బాధ కూడా ఏమో అవసరం లేదు. కానీ జ్ఞానాన్ని ఇప్పుడు తెలుసుకున్నాం అనుకోండి, సాధన బాగా చేస్తే నీ శరీరమే ఆ స్థితిలోకి భవిష్యత్తులో వచ్చేస్తుంది. బలవంతంగా ఎవ్వరు మానలేరు, మానేయకూడదు కూడా. బలవంతంగా నువ్వు మానడానికి ప్రయత్నిస్తే ఇంకా ఎక్కువ తినేటట్టు చేస్తుంది నీ మనసు. ఇంకా ఆల్కహాల్ కనుక ఎవరైనా తీసుకునేటోళ్ళు ఉంటే కనుక మీ సూక్ష్మ శరీరాన్ని ఆ మందు మీ సూక్ష్మ శరీరాన్ని చీకటి లోకాల్లోకి తీసుకెళ్తుంది. అటు నుంచి నిన్ను సావుకు తీసుకెళ్తుంది. వాడు పోయి గుద్దుకుంటాడు దేనికో, వానికే తెలియదు. వాడు పోయి ఒక బాయిలో దూకేస్తాడు, నీ శరీరాన్ని వదిలేటట్టు చేపిస్తుంది అది. ఇవన్నీ అనుభవాలు జరిగినాయి. అంటే ఆ అనుభవాలు నేను చెప్పను, ఉన్నాయి. మీ అందరూ కూడా మన ఊర్లలో తెలుసు. తెలిసిన తర్వాత కూడా జ్ఞానం తెలిసిన తర్వాత కూడా చేయకపోతే మనం మూర్ఖాత్మ అన్నమాట, అజ్ఞానులు. ధ్యానం చేయకపోయినా ఏం కాదు, కానీ హింసను వదిలిపెట్టాలి ఫస్ట్. అయితే మనము కలియుగంలో లేము, మనము సత్యయుగంలో ఉన్నాము. ఎందుకంటే మన ప్రపంచంలో మొత్తము కలియుగంలో ఉన్నామని అనుకుంటున్నారు.
కాదు, 6500 సంవత్సరాల క్రితం నుంచి ఎన్నో చీకటి శక్తులు మన భూమి మీద ఉన్న అన్ని గ్రంథాల సమాచారాన్ని మార్చేసినాయి. చీకటి శక్తులు అంటే మనుషులుగా మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళే జన్మించారు. వాళ్ళు కూడా కాంతిలోక వాసులు ఎలా వచ్చారో చీకటి శక్తులు కూడా అలాగే వచ్చారు. అందరూ మనుషులుగా జన్మించారు. చీకటి శక్తుల ఆధీనంలో ఉన్నది భూమి. 2012 డిసెంబర్ 21 ముందు వరకు వాళ్ళ చేతుల్లో ఉన్నది కనుక వాళ్ళు ఆ విధంగా చేశారు. ఉన్నతమైన మతాధికారులుగా, రాజులుగా, ఉన్నతమైన స్థితుల్లో, పదవులలో ఉండి ఆ గ్రంథాలలో సమాచారాన్ని, మహాభారత, రామాయణ, ఇతిహాస, బైబిల్, ఖురాన్ గ్రంథాలలో ఉన్న మహర్షులు నిక్షిప్తం చేసిన గ్రంథాలలో ఉన్న సమాచారాన్ని కొంత తీసి పారేసి రాంగ్ జ్ఞానాన్ని లోపల పెట్టేసి చేసుకుంటూ వచ్చారు తరతరాల నుంచి. అది మార్చిన విషయము మనకు తెలియదు, ఏం మార్చారో మనకు తెలియదు. మనం అదే నిజం అనుకుంటాం. ఇప్పుడు సత్యయుగంలో ఉన్నాము, 2032 ఉన్నాం కదా, 32 వరకు ఈ ప్రపంచం మొత్తం స్థితిగతులన్నీ మారిపోతాయి. ఊహించని విధంగా అద్భుతంగా. కానీ అద్భుతం అనేది రావాలంటే ముందు మనకు చెడు కనిపిస్తుంది, హీలింగ్ జరుగుతుంది కాబట్టి, ప్రక్షాళన జరుగుతుంటుంది కాబట్టి. మొత్తం ప్రకృతి వైపరీత్యాలు, వైరస్లు, రోగాలు, ప్రపంచ యుద్ధాలు జరుగుతాయి. కరెన్సీ, ఆర్థిక వ్యవస్థ పడిపోయి ఒకటే ఆర్థిక వ్యవస్థ, ఒకటే కరెన్సీ, ఒకటే ప్రభుత్వం వస్తుంది. మనం తినే ఆహార, పెట్రోల్, డీజిల్ పోతాయి. కేవలం విద్యుత్ శక్తి వాహనాలే వస్తాయి. మంచి మంచివి ఉన్నతమైన టెక్నాలజీ వస్తుంది. ఇప్పుడు రాబోతుంది నెక్స్ట్. ఇప్పుడు ధ్యానం ఎక్కువ, ధ్యానంలో గడపాలి, తక్కువ మాట్లాడాలి. సార్ ఇలాంటి టెక్నాలజీ, ఇంకా ఉన్నతమైన టెక్నాలజీస్ వస్తాయి. గ్రహాంతరం అసలు మనల్ని ఇట్లా ప్రత్యక్షంగా వచ్చి కలుసుకుంటారు. వాళ్ళు మనకు జ్ఞానాన్ని బోధిస్తారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, ఇన్నే ఉన్నారు, మేఘాలు అడ్డు పెట్టుకొని. మనకు భయపడతాం కదా, మనము యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళను సిద్ధంగా లేము కనుక బలవంతంగా వచ్చి కనిపించరు. ఫస్ట్ మనం ధ్యానం చేసి మన శక్తిని పెంచుకుంటే వస్తారు. పెంచుకోకపోయినా టైం ఆడ అయిపోయింది, వచ్చేస్తారు. 32 తర్వాత ఆల్రెడీ సత్యయుగం స్టార్ట్ అయింది. కానీ సత్యయుగం మనందరి కంటికి కనిపించడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా ఈ భూమి మీద మాంసాహార, నెగిటివ్ ఆత్మలు, హింస అన్నీ కూడా సహజంగానే తమ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే ఇంతకుముందు ఆ మేడము చెప్పింది వాళ్ళ ఫ్రెండ్ గురించి. శాకాహార ర్యాలీలో పాల్గొన్న తర్వాత ఆమెకు వామిటింగ్ మోషన్స్ మొదలైనవి అని. ఎందుకు మొదలవుతాయి అంటే సాధన చేస్తున్నారు, సత్యం కోసం పనిచేస్తున్నారు, మీ శరీరానికి ప్రక్షాళన, హీలింగ్ జరుగుతుంది. ఆ ప్రక్షాళన, హీలింగ్ జరిగినప్పుడు నీకు వామిటింగ్స్, మోషన్స్ రూపంలో బయటికి పంపిస్తుంది. శరీరం లోపల ఉన్న దానిని బయటికి పంపించేస్తుంది. ఇట్లా మొత్తం కడిగి పారేసినట్టు పిరమిడ్లో కూర్చుంటే ఆ ఎనర్జీ, ఆ నొప్పులు, అదంతా అదే. అట్లా భూమి మీద ఇంతకుముందు 3 లక్షల సంవత్సరాల నుంచి చీకటి శక్తులు పెంచి పోషించిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇక్కడ నుంచి విశ్వంలోకి పంపించడానికి భూమాత తనకు తానే భూకంపాలను, సునామీలను పంపిస్తుంది, ఎనర్జీని పంపించడానికి. దానిని సృష్టించే మనుషులు మారడానికి అవకాశం ఆల్రెడీ ఇచ్చుకుంటూనే వచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. మనల్ని అందరికీ ధ్యానం, శాకార ర్యాలీలు చేయమని చెప్పేది దానికే. గుర్తించి ఎరుక తెచ్చుకొని మారితే వాళ్ళు కూడా ఈ ఎనర్జీలోకి వచ్చేస్తారు. నేను మారను అంటే ఇలాంటి భూమి వేరుతనం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి జన్మించాలి, ఇక్కడ ఉండలేరు, ఈ ఎనర్జీకి తట్టుకోలేరు. బలవంతంగా పంపించే వాళ్ళు ఎవరు ఉండరు. అతనే ఈ ఎనర్జీకి తట్టుకోలేక శరీరాన్ని వదిలేసిపోతాడు ఏదో ఒక మార్గం ద్వారా. ఇప్పుడు ఈ ప్రక్రియలో జరుగుతున్నది అదే. ఇప్పుడు భూమి మీద చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి మొత్తం. దానికి కారణం అదే. ఫోటాన్ బ్యాండ్ అని అంటాము. ఫోటాన్ బ్యాండ్ అంటే మన అనేక నక్షత్ర మండలాలకు ఒక బ్లాక్ హోల్ మధ్యలో ఉంటుంది పరమాత్మ. ఆయన పెద్ద పరమాత్మ చైతన్యం, ఆయన శక్తి నుంచే నడుస్తుంది మొత్తం. ఆయన శక్తి క్షేత్రంలోకి మనం వెళ్ళామన్నమాట. మన భూగ్రహంతో పాటు, మన సూర్యునితో పాటు వెళ్ళాము. ఇట్లా వెళ్తామని ముందే తెలుసు ఈయనకు, వీళ్ళకందరికీ. అందుకే పని చేయడానికి వచ్చారు. పని అంటే ధ్యానం చెప్పకపోతే, సాకారం గురించి చెప్పకపోతే ఆ శక్తి లోపలికి వెళ్ళినా కూడా సత్యయుగం అనేది రాదు. ఆ చీకటి శక్తిని ఆధీనంలో ఉంది, అట్లా చీకటిలోకే వెళ్ళిపోతుంది.
వీళ్ళు ఇంత పెద్ద పని చేశారు కాబట్టి అది సక్సెస్ అయింది. ఈరోజు ఎరుకతోన మనం వచ్చాము ఇక్కడికి. నేను ఇంతకుముందు వచ్చిన క్లాస్లో చెప్పిన నేను అంతా, నేను మళ్ళీ అదే చెప్తే బాగుండదని కొత్త చెప్తున్నా నేను. కానీ అదే ఇంపార్టెంట్. ఇది ఓన్లీ అవగాహన కోసమే, మన జీవితంలో అవగాహన కోసమే. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ అవగాహన ఉన్నా లేకున్నా, మీరు అసలు శ్వాస మీద ధ్యాస పెట్టినా పెట్టకున్నా కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు ఇప్పుడు వచ్చే ఎనర్జీకి. ఊక కూర్చోండి మీరు, అంతే అది జరుగుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఈ సమయంలో, గతంలో కాదు, ఇప్పుడు అంత మార్పు వచ్చేసింది. క్రాప్ సర్కిల్స్ అని విన్నారా? క్రాప్ సర్కిల్స్ మనకు కర్తాల్లో బ్యానర్ మీద ఒక గుర్తులు ప్రింట్ చేసి అమ్ముతారు, దానిని కింద వేసుకొని దాని మీద ధ్యానం చేయాలి అని క్రాప్ సర్కిల్ అంట. క్రాప్ సర్కిల్స్ అంటే మనకు శ్రీచక్రం ఉంది కదా, ఓం ఉంది, స్వస్తిక్ ఉంది, ఇవి కూడా జామెట్రికల్ అంటే మ్యాథమెటికల్ స్ట్రక్చర్స్ అనమాట. దేవుళ్ళు వాళ్ళకి తెలుసు ఆ జ్ఞానము. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది ఇల్లు, ఈ అంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పిరమిడ్ ఉంది ఓకే, కానీ మామూలుగా మన ఇండ్లు ఈ స్క్వేర్ షేప్లో డబ్బా రూపంలో ఉండే ఇళ్లల్లో శక్తులు ఉండవు. గతంలో మన మహర్షులవి, మన యోగులవి, ఋషులవి ఇల్లు ఇలా ఉండేవి కాదు, ఇలా ఉండేవి, వృత్తాకారంగా ఉండేవి, గోపురం లెక్కన ఉండేవి. చీకటి శక్తులు వచ్చి దానిని మార్చేసి ఇలాంటి వాటిని తీసుకొచ్చిండ్రు. అందుకే సార్ వచ్చి మళ్ళీ పిరమిడ్ని తీసుకొచ్చిండు. శక్తి, విశ్వశక్తిని ఆవాహనం చేసుకునే శక్తి కొన్ని ప్రత్యేకమైన కోణాలతో నిర్మితమైన వాటికే ఉంటుంది. పిరమిడ్లకు, వృత్తాకారం వాటికి, మన దేవాలయాల గోపురాలకు అలాంటి వాటికే ఉంటుంది. ఈ స్క్వేర్ దానిలో ఉండవు. ఆ మూలలకి బూజు బట్టి ఆ ఎర్త్ బౌండ్ సోల్స్ అన్నీ ఉంటాయి. భూమిని అంటి పెట్టుకొని ఉండే ఆత్మలు, చీకటి ఆత్మలు వచ్చి కూర్చుంటాయి. నువ్వు వృత్తాకారంగా ఉన్నదానిలో, గోపురపు శక్తిలో, బూజు గురించి వదిలేయండి, నేను అది ఉదాహరణ చెప్పిన, కానీ చీకటి శక్తి వచ్చి చేరేది ఉండదు. భవిష్యత్తులో మన ఇల్లు ఇలా ఉండవు, మారిపోతాయి. ఎందుకంటే వాళ్ళు వస్తున్నారు, ఈ మాస్టర్లు, భూమి లోపల ఉన్న మాస్టర్లు, పైన ఉన్న అందరూ వచ్చి మనకు ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని ఇస్తారు. కొత్త నిర్మాణాలు చేసుకుంటాం, వృత్తాకార మార్గాలు, ఆ పిరమిడ్ ఆకారపు ఇళ్ళ నిర్మాణాలే చేసుకుంటాం. సో క్రాప్ సర్కిల్ అంటే ఇట్లా చిత్ర విచిత్రమైన ఆకారాలతోన శక్తి నిక్షిప్తం చేసి ఆ గ్రహాంతర మాస్టర్లు మనకు ఇస్తున్నారు. ఆ డిజైన్ని మనము ముద్రించుకొని మినిమం 2 గంటల నుంచి ఎక్కువ దాని మీద కూర్చొని ధ్యానం చేస్తే ఆ క్రాప్ సర్కిల్ వాళ్ళు ఎందుకోసం తయారు చేసిండ్రో ఆ రోగం తగ్గిపోతుంది. ఇది చూపిస్తా. ఇది శ్రీచక్రం. ఈ శ్రీచక్రం ఏంటంటే అమెరికాలో ఇది పొడవు ఎంత తెలుసా? 23 కిలోమీటర్లు ఒక్కటే శ్రీచక్రం. 23 కిలోమీటర్ల పొడవైన శ్రీచక్రాన్ని ఆ మాస్టర్లే భూమి మీద ఇంత డెప్త్ లోపలికి అండ్ 10 ఇంచెస్ విడ్త్, ఒక్కొక్క లైన్ విడ్త్ రూపంలో వేసి వెళ్ళారనమాట. 1991లా నేను గుట్టనేలే. అప్పుడు ఎందుకు వేసి వెళ్తారు అంటే మనకు శక్తి శరీరం ఉందా, ప్రాణమయ శరీరము, అట్లా భూమాతకు కూడా ప్రాణమయ శరీరం ఉంది. ఆ ప్రాణమయ శరీరం లోపల చీకటి శక్తులు హింసని పెంచి అన్నిటిని నెగిటివ్ మొత్తం చేశారు కదా, ఆ స్ప్రెడ్ చేసిన శక్తి మొత్తము బయటికి పంపించడం కొరకు ఆ నాడి, భూమాత యొక్క ప్రాణమయ శరీరంలో ఆ శక్తి ప్రవాహం వెళ్తున్న నాడులు ఎక్కడ ఉన్నాయో అక్కడ దేవాలయాలు కట్టారు వాళ్ళు మహర్షులు. ఆ దేవాలయాలు మీరు మన రామేశ్వరం నుంచి పైన అది ఇట్లా స్ట్రేట్గా మన భారతదేశంలో 5 శక్తిపీఠాలు మొత్తం ఒకటే లైన్లో ఉంటాయి. మీరు చూస్తే శక్తిపీఠాలు కానీ, దేవాలయాలు కానీ, ఇవన్నీ కూడా భూమాత యొక్క ఎనర్జీ ప్రవహిస్తున్న నాడుల దగ్గర కట్టారు. ఆ శక్తిని నింపితే అక్కడ నుంచి స్ప్రెడ్ అయిపోతుంది భూమాతకి మొత్తం. మనలో చక్రాస్ ఉన్నాయి కదా, ఇక్కడికి వస్తుంది ఎనర్జీ. ఫస్ట్ ఈ చక్రాస్ లాక్కుంటాయి, ఇటు నుంచి మొత్తం నాడుల నుంచి శరీరం మొత్తం ప్రవహిస్తాయి.
అట్లాగే భూమాతకి చీకటి శక్తులు ఎనర్జీ పెంచి నెగిటివ్ ఎనర్జీ పెంచుతున్నారు కనుక అక్కడ పాజిటివ్ ఎనర్జీ నింపడానికి ఇక్కడ తీసుకురా. యాక్చువల్లీ ఈజిప్ట్ పిరమిడ్ మీకు తెలుసు కదా, ఈజిప్ట్ పిరమిడ్ భూమాత విశుద్ధ చక్రం అన్నమాట. భూమాతకి శక్తులు అన్నీ సమకూరేటువంటి జంక్షన్ ఆ విశుద్ధ చక్రం దగ్గర సిరియన్ నక్షత్ర లోకం నుంచి, అంటే మహోదర బాబా అయితే అక్కడి నుంచే వచ్చింది అన్నమాట, సిరియన్ నక్షత్ర లోకం నుంచి. ఆ నక్షత్ర లోకవాసులే ఈజిప్షియన్లుగా జన్మించి కేవలం ఆత్మశక్తితోనే అంటే ఆత్మశక్తితోనే ఆ రాళ్ళను లేపిండు, భౌతికంగా లేపలేదు. ఆ టన్నులు ఉంది ఎట్లా లేపినాడు, లేపుడు కాదు, కేవలం ఆత్మశక్తిని ఉపయోగించే వాటిని సైకిక్ ఎబిలిటీ అంటాం దాన్ని. ఆత్మశక్తితో ఉపయోగించి ఆ రాళ్ళను లేపి 9 సంవత్సరాలు కట్టిండ్రు, 11,000 సంవత్సరాల క్రితం కట్టిండ్రు. ఇప్పుడు పరమాత్మని చైతన్యంలోకి ఫోటాన్ బ్యాండ్ లోపలికి వెళ్ళినామా అని నేను చెప్తున్నానా, ఇది 11,000 సంవత్సరాలకు ఒకసారి వెళ్తుంది. ఇప్పుడు మొన్న వచ్చినాం, దీనికంటే గతంలో 11,000 సంవత్సరాల క్రితం అదే శక్తి లోపలికి ఆ కాంతి లోపలికి ప్రవహించినప్పుడు అప్పుడు కట్టిండ్రు ఆ పిరమిడ్. క్రాప్ సర్కిల్ అయితే క్రాప్ సర్కిల్ గురించి చెప్దామని తీసిన నేను. మన పొలాలు, పంట పొలాలు చిన్న చిన్న మడులు ఉంటాయి కదా, మనకి అమెరికా, లండన్, వేరే దేశాలలో 1000 ఎకరాల పొడవు పండిస్తారు వాళ్ళు. చిన్న చిన్న మడులు ఉండవు, మొత్తం 100,000 ఎకరాల పొడవు పెద్ద విశాలంగా ఉంటుంది. ఆ పంట పొలాలలో ఈ మొక్కజొన్న ఇంతింత హైట్ మొక్కజొన్న కానీ కంది చేను కానీ ఈ మనిషి కన్నా హైట్ పంట పొలాలు ఉంటాయి కదా, ఆ పంట పొలాలలో వీళ్ళు మనకు ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క క్రాప్ సర్కిల్ని డిజైన్ చేసి ఆ క్రాప్ సర్కిల్ అక్కడ భూమి లోపల శక్తిని నిక్షిప్తం చేసి మనకి ఇస్తున్నారు. ఆ క్రాప్ సర్కిల్ని 1960-70 నుంచి ఆ సమయం నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు 10,000కు పైగా క్రాప్ సర్కిల్స్ని ఇచ్చారు. ఎందుకండి ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మొక్కజొన్న చేను ఉంది, దానిని నేను ఉదాహరణకు చెప్తున్నా. వృత్తాకారం అనేది ఒక క్రాప్ సర్కిల్ అనుకోండి. ఆ వృత్తాకారం కనిపించే విధంగా ఆ పంటని భూమికి సమాంతరంగా బెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. జస్ట్ 10-20 సెకండ్లనే వాళ్ళ స్పేస్ షిప్స్, వాళ్ళ టెక్నాలజీ ఉంటుంది, చిప్ అని చేసి వెళ్ళిపోతారు. ఆ క్రాప్ సర్కిల్ దగ్గర ఆ పడిన ప్లేస్ వాళ్ళ పంట పొలాలు కదా, అక్కడ వాళ్ళకి కొందరికి ర్యాషెస్, వామిటింగ్స్, మోషన్స్, కొందరు గాఢమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడము, కొందరు విపరీతమైన ఆనందం పొందడము, కొందరు ఆ ఫోన్లు పనిచేయకపోవడము, ఇలాంటివి జరిగినాయి. ఆ శక్తికి అక్కడ శక్తి నిక్షిప్తమైంది. ఇదే గుర్తుని మనము ఒక బ్యానర్ మీద, ఇప్పుడు ఈ బ్యానర్ మీద ప్రింట్ చేసుకొని ఆ బ్యానర్ మీద కూర్చొని ధ్యానం చేస్తే ఆ క్రాప్ సర్కిల్ వాళ్ళు ఏ రోగం కోసం తగ్గించుకోవడానికి ఇచ్చారో అది తగ్గిపోతుంది. అట్లాగే దాని వెనకాల కూడా జ్ఞానము నిక్షిప్తమైంది. ఇవే క్రాప్ సర్కిల్స్ మనకు కనకదుర్గా మేడం అనుకుంటా, మేడం మనకు కర్తాల్లో ఉన్నాయి క్రాప్ సర్కిల్ అని సపరేట్ ఒక స్టాల్ పెట్టుకొని మొత్తం బ్యానర్స్ మీద ప్రింట్ చేసి కళ్ళకి, బీపీ, షుగరు, రకరకాల సమస్యలకి, అన్ని రకాల రోగాలకి ఆ క్రాప్ సర్కిల్లో గ్రహాంతర వాసులు ఇచ్చారు. ఇట్లా ఉంటుంది. ఇవి నేను యాక్చువల్గా వాళ్ళ ముఖాలతో ఉన్నవి చూపిస్తున్నాను. నేను యాక్చువల్గా చాలా క్రాప్ సర్కిల్ ఉన్నాయి, కానీ వాళ్ళు మేము ఎలా ఉంటాము అనేది కూడా చూపించారు ఇక్కడ. ఇక చూడండి, కనిపిస్తుందా? ఇది హెడ్, ఇక్కడ అంటే మీరు దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది, ఆయన ఫేస్ ఉంది అక్కడ. ఇది ఒక క్రాప్ సర్కిల్. ఇదంతా పంట పొలాలు. ఈ పంట పొలాలలో ఈ వైట్గా కనిపిస్తున్న ఏరియా పంటని భూమికి సమాంతరంగా బెండ్ చేసి పడేస్తారు అన్నమాట. రైతు కూడా ఆ పంటని నష్టపోకూడదని దాన్ని ఖర్చు చేయరు, భూమికి సమాంతరంగా బెండ్ చేస్తాడు, అతను ఆ పంటను కాడికి తీసుకుంటాడు. క్రాప్ సర్కిల్ మాత్రం ఉంటుంది. ఆ పంట మొత్తాన్ని డిజైన్ మొత్తం తీసేసిన ఆ శక్తిని భూమి లోపల నిక్షిప్తం చేస్తారు. ఫస్ట్ ఆ శక్తి అలాగే ఉంటుంది. ఇవి క్రాప్ సర్కిల్స్ అని అంటాము. అంటే భౌతిక నిరూపణలు అన్నీ ఉన్నాయి. ఆ శాస్త్రవేత్తలు, దేవుని నమ్మని వాళ్ళు అది చూపి ఇది చూపి అంటే చూసుకోనికి అన్నీ ఉన్నాయి. నువ్వు చూడట్లా, శాస్త్రీయ నిరూపణలు అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఎన్నో ఉన్నాయి. కానీ మన క్లాసు బట్టే నేను చూపిస్తున్నా. ఈ క్రాప్ సర్కిల్స్ 10,000కు పైగా క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. మనకు కర్తాలనే ఒక 100 క్రాప్ సర్కిల్ అవైలబుల్ ఉన్నాయి. మనిషికి ఎక్కువ శాతం రిపీటెడ్గా వచ్చే రోగాలకు సంబంధించిన క్రాప్ సర్కిల్స్ తీసుకొచ్చారు అక్కడ. మహావతార్ బాబాజీయే
ఆ మేడం కనకదుర్గ మేడం అనుకుంటా ఆమె వైజాగ్, ఆమెకి ధ్యానంలో వచ్చి క్రాప్ సర్కిల్స్ని తీసుకెళ్ళు అందరికీ అని సందేశం ఇచ్చింది అనమాట. క్రాప్ సర్కిల్ మీరు తీసుకెళ్ళండి, వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి, ధ్యానానికి, అన్ని రకాలుగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, భౌతికంగా అనారోగ్యాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాలుగా క్రాప్ సర్కిల్స్ ఉన్నాయి. ఇట్లా భౌతిక నిరూపణలు చాలా ఉన్నాయి అన్నమాట. మనకు వీళ్ళు ఇప్పుడు రాబోతున్నారు కదా, వస్తారు. ఈ రావడం కంటే ముందు వాళ్ళు ఉన్నారని మనకు తెలియాలి కదా. తెలియకపోతే మనం భయపడతాము, వాళ్ళని ఒప్పుకోము. దాని కొరకు మనకు అవగాహన కల్పించడానికి, మన చైతన్యాన్ని పెంచడానికి ఎప్పటి నుంచో ఒక 47 మనకు స్వాతంత్రం వచ్చిన టైం నుంచే వాళ్ళు ఫ్లయింగ్ సార్సెస్ యుఎఫ్ఓలు వచ్చి కనిపించిపోతున్నారు అన్ని దేశాలలో. కానీ అది కంప్యూటర్ గ్రాఫిక్స్ అని చెప్తున్నారు, అందరు నమ్మట్లా. అది వాస్తవం, వాళ్ళు వచ్చిపోతున్నారు. అట్లా క్రాష్ ల్యాండ్ కూడా అయ్యారు, దొరకాలి, కావాలనే దొరికి ఒకసారి కనిపించి రావాలని 1947లో ఒక యుఎఫ్ఓలో వచ్చి అమెరికాలో పడిపోయారు అనమాట. కావాలనే పడిపోయారు. పడిపోతే ఒక ఏలియన్ అమెరికా గవర్నమెంట్కి దొరికింది. వాళ్ళు అతన్ని తీసుకెళ్లారు, ఇంటర్వ్యూ చేసిండ్రు. అదంతా నేను రాసుకున్నాను, ఏమేమి చెప్పిండు, ఏం మాట్లాడిండ్రు అని. అలాంటి నిరూపణలు ఎన్నో ఉన్నాయి, ఒకసారి చూద్దాం. అందులో ఉందా? కనిపిస్తుందా? ఇక్కడ కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయనని. ఇంగ్లీష్లో ఉంది, చాలా బాగా చెప్పిండు ఆయన. ఆయన ఏమని చెప్పింది తెలుసా? ఒక షాకింగ్ విషయము. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రని అడిగాను నేను. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రంటే నేను భూమి నుంచే వచ్చినా అని చెప్తున్నాను. భూమి నుంచి ఏంది, ఇదే కదా భూమినే ఉన్నాం అంటే, నేను భవిష్యత్తు భూమి నుంచి వచ్చిన, మీరే నేను భవిష్యత్తులో మీరు నాలాగా అవుతారు, నేను భవిష్యత్తు నుంచి వెనక్కి ప్రయాణించి ఇక్కడికి వచ్చానని చెప్తున్నాను. భూలోకవాసే, కానీ సత్యయుగంలో ఎంతో ముందర వెళ్ళిన తర్వాత మారే శరీర నిర్మాణము, జ్ఞానము, శక్తి భవిష్యత్తులో ఇలా ఉండబోతుంది. ఆ వ్యక్తిని నేను, ఆ వ్యక్తి అక్కడ నుంచి వెనక్కి వచ్చాను, నేను మీ భూలోకవాసినే, మీరే నేను, భవిష్యత్తు మీరు ఎలికైతే మీరు ఇలాగా ఉంటారు. అది ఇంగ్లీష్లో ఉంది జ్ఞానం అంటే. నిజమా కాదా అని నేను తెలుసుకోవాలనుకోవడానికి ఆ జ్ఞానం రాసుకున్నా, అది నిజమే. అట్లాగే మాస్టర్లు కూడా చెప్పిండ్రు అన్నమాట, మేము ఇలా వచ్చాము, ఇలా మీకు చైతన్యాన్ని పెంచుతూ ఉంటే, మీకు అవగాహన కల్పిస్తూ ఉంటే, రాబోయే రోజుల్లో మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, మమ్మల్ని గుర్తుపడతారు, మేము స్నేహితులమే, మీకు శత్రువులం కాదు అని మీరు తెలుసుకుంటారు అని. ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అయితే మీరు ఏదైనా అడిగితే అడగండి. ఏదైనా అంటే మన ఆత్మజన్మ పరిణామ క్రమంలో కానీ, అంటే ఇవి గుర్తుపట్టాలి కానీ, అంటే ఈజిప్ట్ పిరమిడ్లు ఆల్రెడీ మీకు తెలుసు కదా, పిరమిడ్స్, ఈజిప్ట్ పిరమిడ్స్. అంటే వీళ్ళు ఒకసారి మీకు చూపిస్తాను. నక్షత్రంలో పోవచ్చు, క్రాప్ సర్కిల్ కాదు, ఇమేజెస్. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళు 12వ డైమెన్షన్ మాస్టర్లు అనమాట. పిల్లిలాగా ఉంటారు. అంటే మనము లక్ష్మీనరసింహస్వామి ఉన్నాడు కదా సింహము తలతో, తర్వాత హయగ్రీవ మాస్టర్ ఉన్నాడు కదా గుర్రము తలతో, ఇంకా వరాహస్వామి, మత్స్యావతార మాస్టర్ కానీ, కూర్మావతార మాస్టర్ కానీ,
సగం జంతువుతో సగం మనిషితోన జీవులు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, గతంలో ఉన్నారు. సృష్టిలో అది సహజం. మనది 3వ డైమెన్షన్, 3వ తరగతి మనది. యాక్చువల్గా మన భూలోకం మనమంతా అది ఎప్పుడంటే 2012 డిసెంబర్ 21 ముందు వరకు. తర్వాత మనం 5వ తరగతి వెళ్ళిపోయినాం, 4 అవసరం లేదు, డైరెక్ట్ జంపు అడ్వాన్స్ అయిపోయినాం ధ్యానం చేయడం వలన, దీని వలన. వీళ్ళు 12 మానవుల జీవుల యొక్క సృష్టికర్తలు వీళ్ళే, 12వ డైమెన్షన్. పులి పిల్లిలాగా ఉంటాయి వాళ్ళ శరీర నిర్మాణం. 12వ డైమెన్షన్ వాళ్ళు. మీకు చూపిస్తాను వీళ్ళది. ఇలా ఉంటారు. వీళ్ళు 12వ తలం. ఇక్కడ వీళ్ళు సేమ్ మనలాగే ఉంటారు. వీళ్ళు ప్లైడియన్ మాస్టర్లు అంటాము, మనం కృతిక నక్షత్రం అని పిలుస్తామో ఆ కృతిక నక్షత్రలోకవాసులు వీళ్ళే. మొట్టమొదట నుంచి ఇప్పటి వరకు అత్యున్నతమైన స్థితిలో మనకు మొత్తం సహాయం చేస్తున్నది, జ్ఞానాన్ని ఇస్తున్నది వీళ్ళే. ప్లైడియన్స్ నక్షత్ర మిత్రులు పుస్తకం ఉంది కదా, ఆ జ్ఞానాన్ని మొత్తం ఇచ్చింది వీళ్ళే, నక్షత్ర మిత్రులు. ఒక్క నిమిషం. వీళ్ళు ఈయన ఇక ఇట్లా సేమ్ మనలాగే ఉంటారు, కానీ వీళ్ళు ఆండ్రోమేడన్స్ అంటే మన గెలాక్సీకి పక్కలో ఉండే గెలాక్సీ వాళ్ళు అనమాట, ఆండ్రోమేడన్ మాస్టర్స్. పత్రిజీ సార్ ఆ గెలాక్సీ నుంచి వచ్చారని చెప్తారు, ఆండ్రోమేడన్ గెలాక్సీ ఆ నక్షత్ర లోకం నుంచి వచ్చిండని. 9వ డైమెన్షన్ వీళ్ళు. ఒక వింటే మనం చూస్తే చాలు, ఏం తెలవాల్సిన అవసరం లేదు, అది మన లోపల ప్రవహించి నిక్షిప్తం అయిపోతుంది. మనం ధ్యానం చేస్తుంటే భవిష్యత్తు సత్యయుగం ఇంకా ముందులో మనకు అది వచ్చేస్తుంది. కానీ ఫస్ట్ ఈ మాయ ప్రపంచంలో మనం ఏంది అనేది మనమే మర్చిపోయి ఉన్నాము. అది మేల్కొల్పడానికి ఒక బుక్, ఒక క్లాసు, ఒక ధ్యానము, ఒక స్నేహితుడు, ఒక వీడియో, ఒక ఆడియో, ఇవన్నీ తగులుతుంటే మనకు ఆ DNA అనేది ఉత్తేజితం అవుతుంది. వీళ్ళు ఇలా సమావేశం అవుతారు, నక్షత్రలోక వాసులంతా ఉన్నత లోకాల్లో సమావేశమై భూమి మీద ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఎట్లా ప్రణాళిక తీసుకువెళ్ళాలి అనేది. ఇక్కడ వీళ్ళు ఉన్నారా? వీళ్ళని ఆర్క్టూరియన్స్ అంటాము. ఆర్క్టూరియన్స్ వీళ్ళు 7th డైమెన్షన్ అనమాట. వీళ్ళు స్వాతి నక్షత్ర లోకవాసులు, మనం పిలుచుకునేది స్వాతి నక్షత్రం. వాళ్ళ ప్రకారము ఆర్క్టూరియన్స్. వీళ్ళే ఆస్ట్రల్ సర్జరీస్ చేసేది మనకి ధ్యానంలో. మనకి ఏదైనా రోగం ఉన్నా, ఏదైనా సంకల్పం పెట్టుకున్నా, నాకు ఆస్ట్రల్ సర్జరీ జరిగింది, నాకు హీలింగ్ జరిగింది అని చెప్పేది వీళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు చేయరు. సృష్టికర్త వీళ్ళకే పర్మిషన్ ఇచ్చాడు. వీళ్ళు ధ్యానంలో వచ్చి మీకు ఎట్లా అడగాలనో కూడా తెలియదు, ఏం అడగాలో కూడా మేమే ఇస్తామని ఆర్క్టూరియన్ హీలింగ్ ప్రేయర్ అని ఒకటి ఉంటుంది. నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్ ఇచ్చిండు. 7 పాయింట్లు ఉంటాయి. మనం అడగాలంటే నాకు మా కొడుకు పెళ్లి కావాలి, మా కూతురు ఉద్యోగం రావాలి, నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, ఇవి కోరుకుంటాం మనం. అది కాదు కథ. వీళ్ళు చెప్పారు, మీ శక్తి క్షేత్రంలో, మీ కుండలినిలో, మీ చక్రాసులో మీ కర్మలు బ్లాక్ పేజెస్ ఉన్నాయి, చీకటి శక్తుల ప్రభావాలు ఉన్నాయి, అవి తొలగిపోతే మీదంతా సాఫీ జరుగుతుంది. మీరు అడగకపోతే మేము చేయలేము, మీరు అడగకుండా మేము కనుక చేస్తే మీ జీవితంలో మేము ఇన్వాల్వ్ అయ్యి చెడగొట్టినట్టు అవుతుంది, మీ స్వేచ్ఛా సంకల్పాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, మేము అడగండి మీరు ఎట్లా చేసినారు. అందుకే మీరు ఇది అడగండి అని ఆ హీలింగ్ ప్రేయర్లో ఆ పాయింట్స్ హరికృష్ణ సార్కి వచ్చి ఇచ్చారనమాట, నక్షత్ర మిత్రులు హరికృష్ణ సార్కి. వీళ్ళు ఆర్క్టూరియన్స్, స్వాతి నక్షత్ర లోకవాసులు. ఈమె షారులా డక్స్ అని అంటాం. ఈమెని మన భూమి లోపల మొత్తము మూసుకొని లేదు. మన బాల్ ఎట్లా ఉంటుంది, బాలు లోపల మొత్తం ఎట్లుంటుంది, ఖాళీ ఉందా,
భూమి కూడా అలాగే ఉంది. భూమే కాదు, అన్ని గ్రహాల సృష్టిలో అలాగే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం బోర్డు మీద రాసి అర్థం కావాల్సిన అవసరం లేదు. అన్ని గ్రహాలు లోపల ఖాళీగా ఉంటుంది. మనము ఇంటి లోపల నివసిస్తున్నామా, ఇంటి పైన నివసిస్తున్నామా? మనం కూడా భూమి లోపల నివసించడానికైనా సృష్టించబడ్డాం. కానీ చీకటి శక్తి ప్రభావం వలన మన భూమాతకి దూరం అయిపోయి పైకి వచ్చేసినాం అని ఎవరు చెప్తున్నారు? ఇన్నర్ ఎర్త్ మాస్టర్లు చెప్తున్నారు. ఆ బుక్ చదివితే తెలుస్తుంది, లేదంటే ధ్యానం చేసినా తెలుస్తుంది. మీరు మీ ఇంటి లోపల నివసిస్తున్నారా, ఇంటి పైన నివసిస్తున్నారు? ఇంటి లోపల నివసిస్తున్నారు కదా. సృష్టిలో కూడా గ్రహం లోపల నివసించాలి, గ్రహం పైన కాదు నివసించేది. గ్రహం లోపల ప్రకృతి, సూర్యుడు, సముద్రాలు, జంతువులు, అన్ని వనరులు పరిపుష్కలంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి, ఇంతకన్నా అద్భుతంగా ఉన్నాయి. ఇది అంతరిక్షానికి బయటి వైపు. అక్కడ నుంచి వచ్చే ఆస్ట్రాయిల్ వచ్చి గుద్దుకుంటాయి. సూర్యుని ఎండ, ప్రకృతి వాతావరణాలు అన్నీ డిస్టర్బ్ చేస్తాయి. మనకు ఎండలు, వానలు, ప్రకృతి వైపరీత్యాలు అది ఈ వాతావరణం కలుగుతుంది కాబట్టి ఇల్లు కట్టుకున్నాము. మన ఇంటి పైన ఉంటే వాన తడిచిపోతాం కదా. ఇది కూడా అంతే. మీరు 2032 తర్వాత అందరూ లోపలికి వస్తారు అని చెప్తున్నారు. మనమందరము భూమి లోపలికి వెళ్తాం. భూమి పైన ఏదైనా ఉంటే పని చూసుకుంటాం, మళ్ళీ భూమి లోపలికి వెళ్ళి జీవిస్తాం. మొత్తం పెద్ద పెద్ద గుహలు ఉన్నాయి, మనకు అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేస్తుంటారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు, మేము ఆల్రెడీ రెడీ చేస్తున్నాము, సత్యయుగం వచ్చేసింది, మీ చైతన్యం పెరుగుతుంది, చీకటి శక్తి తొలగిపోతుంది, మీరు వస్తారు, మిమ్మల్ని మేము తీసుకెళ్తాము అని. అయితే అక్కడ ఈమె ఆ భూమి లోపల మహారాణి అన్నమాట. మహారాణి మీన్స్ అక్కడ ఉండేటువంటి హయ్యెస్ట్ మాస్టర్ యొక్క కూతురు. ఈమె 270 సంవత్సరాల క్రితం, అంటే 1700నో 1600నో ఇయర్ నాకు గుర్తులేదు, మన భూమి మీదకి వచ్చింది. అమెరికాలో భూమి మీదకి వచ్చి, నేను భూమి లోపల నుంచి వచ్చాను, మీకు మా ఇన్నర్ ఎర్త్ గురించి, అక్కడ ఉండే మాస్టర్ల గురించి మీకు చెప్పనీకి వచ్చాను, మేము ఒకటే. 12,000 సంవత్సరాల క్రితం మేము న్యూక్లియర్ యుద్ధం చేసి లోపలికి వెళ్ళవలసి వచ్చింది, లోపలికి వెళ్ళినాము, ఒకప్పుడు మేము పైన ఉండేవాళ్ళం అని చెప్పింది అన్నమాట. షారుల్లా డక్స్ అక్కడ నుంచి వచ్చింది. సో మనం కూడా అక్కడికి వెళ్తాం, వాళ్ళు ఉన్నారని తెలుసుకోవాలి అంతే. వాళ్ళు ఉన్నారని తెలుసుకుంటే ఆ జ్ఞానం మనకు సరిపోతుంది. అది యాక్చువల్గా అవునవును, యాక్చువల్గా అంటే జ్యోతిష్యం గురించి మేడం అడుగుతుంది. ఈ నక్షత్రం కింద జన్మించింటాం కదా, ఈ విధంగా జరుగుతుంటుంది, మళ్ళీ ఆ నక్షత్రం కింద జన్మించింటారు కదా, ఈ విధంగా జరుగుతుంటుంది, అది నిజమేనా అని. యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుని ఎండాకాలం ఎలా ఉంటుంది, చలికాలం ఎలా ఉంటుంది, శరీరము ప్రభావితం అవుతుందా లేదా, శరీరం నుంచి మనసు ప్రభావితం అవుతుందా లేదా, అది మనకు దగ్గరున్న మన సూర్యుడు గనక ఆ శక్తి మనకు తెలుస్తుంది గనక మనకు దాని పట్ల ఎలాంటి సందేహం లేదు. సుదూరంగా ఉన్న నక్షత్రాల యొక్క ఆత్మశక్తి కాంతి రూపంలో విశ్వమంతా ప్రసరిస్తూ ఉంటుంది, దాని ప్రభావం కూడా మన మీద ఉంటుంది. కానీ అది ఎప్పుడు అంటే ఆ జ్ఞానం నీకు లేనప్పుడే, అంటే ధ్యానం లేనప్పుడు, ఆత్మశక్తి సంకల్ప శక్తి గురించి తెలియనప్పుడు ఆ ప్రభావాలు ఉంటాయి. కానీ బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ జ్ఞానం తెలిసినోడు భూమి మీద 99% లేరు. అంటే పండితులు జ్యోతిష్యము చూపిస్తామా, వాళ్ళకి ఆ జ్ఞానం తెలియదు, వాళ్ళ కుటుంబము పరంగా వృత్తిపరంగా వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ జ్ఞానం తెలియాలంటే భృగు మహర్షి లాంటి వాళ్ళైతేనే చెప్పగలుగుతారు. మన సప్త ఋషులు, భృగు మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షులు, లేదా ధ్యానంలో ఇలాంటి మాస్టర్లు అయితేనే దానిని సరిగ్గా చెప్పగలుగుతారు. వీళ్ళు చెప్పేవన్నీ నిజాలు కాదు. మీ పాప జ్యోతిష్యం కలిసింది, ఆ జాతకం కలిసింది, ఈ జాతకం, అదంతా సబ్జెక్టు నిజమే, కానీ వాళ్ళు చెప్పే జ్ఞానం వాళ్ళతోనే లేదు, వాళ్ళు చెప్పేది నిజం కాదు, సత్యం వేరు. మనం గనక బాగా ధ్యానం చేసి మన సంకల్ప శక్తి, ఆత్మశక్తి గనక మార్చుకుంటే నక్షత్రాల ప్రభావం కూడా మీ మీద పడదు. మీరు ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే. ఇప్పుడు మనం ధ్యానం ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసుకుంటాము. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసులో అనుకోవాలి, మాస్టర్స్
నా శరీరంలో, నా ఆలోచనల్లో, ఎక్కడైనా సరే నా మనసులో చెడు శక్తి ప్రభావం ఉంటే గనక, చెడు ఆలోచనలు ఉంటే గనక వాటిని తొలగించండి. నాకు హీలింగ్ చేయండి. నేను అందరికీ ధ్యానము, శాకాహారము ప్రచారం చేసి నేను నాతో పాటు అందరినీ కూడా ఉన్నత స్థితికి వెళ్ళేలాగా నేను జీవిస్తాను, జంతు హింస చేయను అని మీరు మనసులో చెప్పుకోవాలి. చెప్పుకుంటే ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు చేస్తారు. వాళ్ళు పక్కనే ఉంటారు, ఈ క్లాస్లో ఉన్నారు. వాళ్ళు లేకపోతే క్లాసే జరగదు. వాళ్ళు సూక్ష్మ రూపాల్లో వచ్చి ఉంటారు ఇక్కడ. అట్లా చెప్పుకొని ధ్యానంలో కూర్చుంటే అన్నీ నిదానంగా జరిగిపోతాయి. ఇక్కడ సమస్య అంతా ఎక్కడ ఉంటుంది అంటే మనము బంధంలో ఉంటాం. ఆ బంధం నుంచి బయటికి రాలేక, దానిని యాక్సెప్ట్ చేయలేక, నాకు ఇది పూర్తిగా లేకుండా పోవాలి, ఇది ఇప్పటికిప్పుడే తగ్గిపోవాలి ఇట్లా అనుకుంటాము. అది అప్పటికప్పుడు తగ్గదు. ఏ దానికైనా సాధన, సంకల్పము, సమయము అన్నీ పడతాయి. కర్మ, ఆ ప్రక్షాళన. ఇప్పుడు ఆ మేడం ఇందాక కూడా సేమ్ ర్యాలీకని వస్తూ ఉంటే అట్లా జరగడం ఏంది అంటుంది. అంటే ఎందుకు జరుగుతుందని ఆ జ్ఞానం తెలియకపోవడం వలన, అవగాహన లోపం వలన తప్పుగా అర్థం చేసుకుంటాం. అందుకే సజ్జన సాంగత్యం మనం ఇట్లా చేసుకోవడం వలన, మాస్టర్ల క్లాసులు, అనుభవాలు వినడం వలన మనకు అవగాహన ఏర్పడుతుంది. అది ప్రక్షాళన, హీలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్ మొత్తం దుమ్ము ఉంది. ఆ దుమ్మును ఊడ్చాలా, కడగాలి. ఊడుస్తున్నాం, కడుగుతున్నాం. ఎవరో వచ్చిండ్రు, ఏంది మొత్తం ఇట్లా ఉందంటే మొత్తం అయిపోయినాక రా, అప్పుడు బాగుంటుంది. సేమ్ ఇది కూడా అంతే. హీలింగ్ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు బాగా నొప్పులు వస్తాయి, బాగా ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ప్రక్షాళన జరుగుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు మనం సాధన చేస్తుంటే శక్తి పొందుతుంది. తర్వాత ఓపిక పడితే మారిపోతుంది. కాబట్టి మనమంతా కూడా నక్షత్రలోక వాసులము. మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళము. మనమంతా గత జన్మలోనే నిర్వాణాన్ని సాధించేసినాము. ఎప్పుడో అక్కడ ఆ లోకంలో ఉన్నప్పుడే కేవలం పని చేయడానికి, ఈ భూమి మీద పని చేయడానికి వచ్చినాము. పిరమిడ్లు కట్టడానికి, కట్టమని చెప్పడానికి, శాకాహారం తీసుకుంటూ శాకాహారిగా మారడని చెప్పడానికి, ధ్యానం చేస్తూ ధ్యానం చేయమని అని చెప్పడానికే వచ్చినాము. కేవలం ఆ పని కోసం వచ్చినాం. మనం ఏదో పోగొట్టుకొని ఏదో సాధించేది ఏం లేదు. ఆల్రెడీ సాధించేసిన వాళ్ళమే పని చేయడానికి వచ్చినాం. ఆల్రెడీ నేర్చుకున్నవాడే చెప్తాడు కదా, అట్లా మనం పొందిన వాళ్ళమే చెప్పడానికి వచ్చినాం. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, మన గురించి మనకు తెలియదు. నేను ఇంకా ఇన్ని కర్మలు ఉన్నాయేమో నాకు, నేను ఇంక మొన్ననే ధ్యానంలోకి వచ్చినా, నాకేం తెలియదు ఇట్లా అనుకుంటుంటాం. కాదు, మీరందరూ ఇక్కడ ఉన్నారు ధ్యానులు అంటే, ఈ పిరమిడ్ కింద ఈ క్లాస్లో ఉన్నారు అంటేనే మనమంతా కూడా ఆల్రెడీ బ్రహ్మర్షులము. అది ఇప్పుడు నమ్మము. ఎందుకంటే కుటుంబంలో చూసిన కష్టాలే, బయట చూసిన అవమానాలే ఇవే కనిపిస్తుంటాయి మన జీవితంలో. అవి చూసి నేను ఆడేడు ఉన్నలే అనుకుంటాం. అది ఉంటాయి. ఎందుకంటే మంచి ఉన్నతోనే చెడు ఉంటుంది. ఆ చీకటి శక్తి ప్రభావాలు ఈ సామాజిక వ్యవస్థలో అన్నీ ఉంటాయి. దాన్ని చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉండాలి అంతే. నువ్వు చేసే పని చేసుకుంటే వెళ్ళిపోవాలి. కాబట్టి ఈరోజు క్లాసులో ముఖ్యమైనవి చెప్తాను. మనిషి మరణించిన తర్వాత మనిషిలో ఉన్న చెడు భావోద్వేగాలు, మంచి భావోద్వేగాలు శక్తి రూపాలుగా మారి మొక్కలుగా, జంతువులుగా జన్మిస్తాయి. పాజిటివ్ ఏమో మొక్కలు, నెగిటివ్ ఏమో జంతువులు. పెంపుడు జంతువులు మనిషిగానైనా జన్మించవచ్చు, ప్రకృతాత్మకైనా జన్మించవచ్చు, తన కాంతిలోకానికి తిరిగైనా వెళ్ళిపోవచ్చు. ఆత్మ యొక్క సంకల్పము. కర్మ సిద్ధాంతం అనేది మీ యొక్క భావోద్వేగాలను బట్టే ఉంటుంది తప్ప తప్పకుండా అనుభవించాలనేది ఉండదు. మీరు జ్ఞానం పెంచుకుంటే కర్మ దగ్ధమైపోతుంది. ఎందుకు తప్పకుండా ఉండదు అంటే, సృష్టిలో ప్రతిదీ కూడా ఆత్మనే, ప్రతిదీ చైతన్యమే. తనకి కూడా ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంకొక ఆత్మకు హాని కలిగించాల్సి వస్తుంది. నువ్వు కూడా కలిగించాల్సి వస్తుంది. అది కలిగిస్తుంటాం, అది సహజం. నువ్వు పశ్చాత్తాపడి క్షమాపణ కోరినప్పుడు అది మాయమైపోతుంది. అది ఒక నిమిషం తీసుకురా, ఉందా కనెక్షన్? అయితే ఒక నిమిషం. ఇది ఒకటి చూపిస్తాను.
కర్మ సిద్ధాంతం మాయమైపోతుంది బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం లేక కర్మ సిద్ధాంతము నేను శాసిస్తుంది, నేను ఆడిస్తుంది. బ్రహ్మజ్ఞానం అంటే కర్మ సిద్ధాంతం అవడం నువ్వే ఓకే బుద్ధిన ఈ అబ్బాయి ఏమన్నాడు, ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞానం నేను బ్రహ్మజ్ఞానం ఇతను సేమ్ కలదు డిఫరెంట్ వేడి. ఏమిటయ్యా ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ అంటే ఫస్ట్ నువ్వు శరీరం కాదు ఆత్మ, తర్వాత అంతా ఒకటే కాదు ఒకటే. నువ్వు శరీరం కాదు ఆత్మ అన్నప్పుడు సోల్ అంటాము, ఒకటే ఆత్మ అంజుడు దాని సెల్ఫ్ అంటాము. సోల్ సెల్ఫ్, ద ఇండివిజువల్ సోల్ అండ్ ద గ్రాండ్ సెల్ఫ్, దే ఆర్ ద టూ వర్డ్స్. ఇండివిజువల్ సోల్ ఓకే, జీవాత్మ చూసారు కదా ఇదే కర్మ సిద్ధాంతం మాయమైపోతుంది బ్రహ్మజ్ఞానం. అంతే, అదొక్క పదం చాలు. ఇంకా బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానమే. ఈ ఆత్మజ్ఞానం మనం పొందినప్పుడు అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మన మనసులలో ఉంటుంది, నేను ఎన్ని జంతువులను చంపానో, గతంలో ఎంత మాంసం తిన్నానో, ఎంతమందికి నేను బాధ పెట్టానో అని మనకు అనిపిస్తుంటుంది. నువ్వు అలా అనుకోవడంలోనే కర్మ క్రియేట్ అవుతుంది. అందించేసుకుని కుంచుకుంటున్నావు అనమాట. నువ్వు అట్లా అనుకొని బాధపడుతుంటే మళ్ళీ తలుచుకుంటుంటే నీ శక్తి ఆడ మొత్తం పోతుంది అనమాట. అది కర్మగా ఏర్పడుతుంటుంది. అట్లా మీరు అనుకోకుండా ఉండాలంటే ఓకే, కర్మను అనుభవించాల్సిన అవసరం లేదు, మన జ్ఞానాన్ని శక్తిని పెంచుకుంటే అది మాయమైపోతుంది అనే విషయం తెలిస్తే మనం ఆనందపడతాం. అందుకే ఒక జ్ఞాన వీచికతో కర్మ అంతా వెళ్ళిపోతుందని భగవద్గీతలో చెప్తాడు అన్నమాట శ్రీకృష్ణుడు. రామ్తా మాస్టరు విన్నారా? ఈ రామ్తా మాస్టరు 35,000 సంవత్సరాల క్రితం మన భూమి మీద జీవించాడు. ఆయన 8,000 సంవత్సరాల క్రితం శ్రీరాముడిగా జన్మించాడు. ఈ శ్రీరాముడే రామ్తా మాస్టరు. రామ్తాగా ఉన్నప్పుడు భూమి మీద 30 వంతు భూమండలాన్ని మొత్తం చేజిక్కించుకున్నాడు ఆయన. మొత్తం రాజ్యాలని అంతా కొన్ని వేల మంది నరికి చంపేసినాడు. కానీ అదే జన్మలో ఆయన దివ్యజ్ఞాన ప్రకాశం పొందినాడు. కొన్ని వేల మందిని నరికి చంపిన వ్యక్తి 7 సంవత్సరాల ధ్యానంతోనే ఎన్లైటెన్ మాస్టర్ అయిపోయిండు. ఆయన గురించి ఆయన చెప్తుండు, కొన్ని వేల మందిని నేనే నరికి చంపినా కానీ నేను 7 సంవత్సరాల అంటే అది తప్పని తెలుసుకున్నాను. నేను తప్పని తెలుసుకొని పశ్చాత్తాపడి 7 సంవత్సరాలు అఖండమైన ధ్యానం చేసి మొత్తం వాయువుగా గాలిగా మారిపోయాను, నేను ఎన్లైటన్మెంట్ అయ్యానని చెప్పి వాళ్ళ సైనికులు ఉంటారు మొత్తం కొన్ని వేల మంది, ఆ సైనికుల ముందే భౌతిక శరీరంతో గాలిలో లేచి నిలబడి చూపించాడు మొత్తం. ఇది ఆత్మకున్న శక్తి అని, ఎవరికైనా సాధ్యం అవుతుంది అని అక్కడ చెప్తుండు. కర్మ సిద్ధాంతం లేదు, నువ్వు తలుసుకో, నువ్వు సంకల్పించుకో, పశ్చాత్తాపడు, ప్రకృతికి సరెండర్ అవ్వు, క్షమించమని కోరు, అది మాయమైపోతుంది అని రామ్తా మాస్టర్ యొక్క జీవితం నుంచి మనకు అది అవగాహన అవుతుంది. మీరు ఎవరైనా ఏదైనా అడిగితే అడగండి. అది నాకు జరుగుతుంది సార్, నేను ఎక్కడో గాలిలో వెళ్ళి ఇంకా వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. అవును, సూక్ష్మ శరీరయానం నిద్రలో జరుగుతుంది, కలగా అనిపిస్తుంది, ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎరుకతో వెళ్తాం. అవును, గాలిలో విహరిస్తున్నట్టు ఉంటుంది, ఎక్కడో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అది ఏంటంటే మామూలుగా మనకు సూక్ష్మ శరీరం మీద పూర్తి పట్టు వచ్చినప్పుడు మనం పరిపూర్ణమైన ఎరుకతో వెళ్తాము. మొదట్లో ఎక్కడో వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళిపోతుంటాము. అది నిజం, అందరికీ జరుగుతుంటుంది. మనందరికీ కళలో ఏమేమో వస్తుంటాయి, ఏమేమో జరుగుతుంటాయి. అదంతా సూక్ష్మ శరీరంతో మనం రాత్రిళ్ళు మన బాడీ నుంచి బయటకు వచ్చి వెళ్తున్న అనుభవాలు. తల్లికి బిడ్డకు ఉండే ఆ పేగు కనెక్షన్ లాగే మన శరీరానికి మన ఆత్మకి అంటే మన దానికి ఒక సిల్వర్ కార్డ్ కనెక్షన్ ఉంటుంది. దాని నుంచి సమాచారం అంతా ఈ శరీరానికి అందినప్పుడు ఇక్కడ అది కళలుగా కనిపిస్తుంది. ఇంకా థ్యాంక్ యూ. ఎందుకంటే ఎనర్జీ కదా, సూక్ష్మ శరీరం అనేది ఎనర్జీ కదా, అడ్డు ఉండదు. ఇవన్నీ అణువులతోనే తయారై ఉన్నాయి. అణువులకు మధ్య
గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి వెళ్ళగలిగేంత సూక్ష్మంగా మన సూక్ష్మ శరీరాలు ఉంటాయి. ఈ గోడ నుంచి అవతలకి వెళ్ళొచ్చు సూక్ష్మ శరీరాలతో. మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంటుంది మొత్తం, అణువులకు మధ్య వెళ్తాం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మనకు మొదటి అనుభవం కనుక సూక్ష్మ శరీర యానం అంటే ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది, ఆ జ్ఞానం తెలియదు కనుక అనిపిస్తుంది. నాకు మొదట్లో ఆ అనుభవం ఉంది. పోయి సూక్ష్మ శరీరాన్ని చేస్తుంటే పోయి గోడ గుద్దుకొని కింద పడేది సూక్ష్మ శరీరంతోనే. ఎందుకంటే నాకు తాకుతుంది అనుకుంటా కూడా తాకుతుంది. అది భావనమయ శరీరం అనమాట. నీ భావన ఎట్లుంటే అదే జరుగుతుంది. ఇట్లా ప్రవహిస్తూ నేను కింద పడతాను అంటే కింద పడిపోతాం. మన భావనను బట్టి జరుగుతుంది. అందుకే మరణం లేని మీరు లోక్సాహెబ్ మాస్టర్ అనే సూక్ష్మ శరీరం గురించి 4 లెసన్లు చెప్పిండు. సూక్ష్మ శరీరం, సూక్ష్మ శరీరం 1, సూక్ష్మ శరీరం 2, సూక్ష్మ శరీరం 3. ఆ సూక్ష్మ శరీరం ఎట్లా ఇట్లనే భౌతిక శరీరంతోన భౌతిక స్పర్శ ఎలా ఉంటుందో సూక్ష్మ శరీరానికి కూడా సూక్ష్మ ప్రపంచంలో అలాంటి స్పర్శనే ఉంటుంది. అన్నీ ఆ స్పర్శ తెలుస్తూ ఉంటుంది. అవి తెలియాలంటేనే బుక్కుల్లోనే చదవాలి. చదవలేని వాళ్ళు వినాలి. అప్పుడు ఆ జ్ఞానం వచ్చేస్తుంది. అది కరెక్టే, మీ అనుభవం. భూమి మీద శక్తి అంతటా ఉండగా ఒక్కొక్క చోట నిశ్చితాన్ని సార్. శక్తి తేడా ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఇక్కడ నాకు శక్తి లేదనుకోండి, నాకు కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి రావడానికి అది ఇప్పుడు భూమి మీద శక్తి తేడా. ఇప్పుడు జంతువు మన పోచమ్మ ఇవి దేవాలయాలు ఉంటాయి, కోళ్ళను గొర్రెలను కోస్తుంటామా, ఆ శక్తి ఏముంటుంది? దుష్ట శక్తి ఉంటుంది, దేవత ఉండదు. మనం అనుకుంటున్నాం దేవత అని. దేవతలు ఆ ప్లేస్లో ఉండరు. వీళ్ళు పాయి నిండుతారా? ఆ పాయి నిండేది ఎవరు? దేవుళ్ళు అనుకుంటున్నారు ఏంది? దేవుళ్ళు వస్తే వాళ్ళ శరీరాలు భస్మం అయిపోతాయి. అంత సీన్ లేదు. ఎవ్వరికి దేవుళ్ళు దేవతలు పాయి నిండరు. అవి భూమిని అంటిపెట్టుకొని ఉన్న ఆత్మలు. అవి ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం. అవి వీళ్ళ ఆరా లోపలికి వచ్చి కూర్చొని వీళ్ళ మైండ్ కంట్రోల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాయి. లేదండి భవిష్యత్తు చెప్పారు, నిజంగా జరిగిందంటే అవి ఎప్పుడు భూమి మీదనే ఉంటాయి, జన్మలు తీసుకోవు. ఆ భూమి మీద ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి ఆ కథలన్నీ చెప్తాయి. భవిష్యత్తు తెలుస్తుంది వాటికి. గతము తెలుసు, భవిష్యత్తు తెలుసు. అది నిజం. అవే చేస్తాయి అట్లా. ఇవన్నీ మాస్టర్లు చెప్పిండ్రు, ఉన్నాయి, బుక్లో ఉన్నాయి, మీరు చదివితే తెలుస్తుంది. భయపడే వాళ్ళు, నమ్మే వాళ్ళు వాళ్ళ దగ్గరికే వస్తాయి అవి. వీనికి ఏదో పట్టింది అని మనము వాడు తిగతిగా మాట్లాడుతుంటారు, తిగతిగా చేస్తుంటారు. ఇవే చేస్తాయి అట్లా. ఆ ఉప్పు తీసుకొని ఇట్లా అంటే ఆ ఉప్పు అన్ని లాగి పడేస్తుంది అనమాట. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని పట్టుకుంటుంది. ఆ దిశ తీసేది అదే. అందుకే ఉప్పు నీటి స్నానాలు కూడా చేయాలని నేను గత క్లాస్లో చెప్పిన. నేను బకెట్లో నీళ్ళు పట్టుకున్నాక రాతి ఉప్పు దానిలో వేసి చేస్తే మన ఆరా మొత్తం క్లీన్ అవుతుంది. బయటకు వచ్చినప్పుడు చెప్పులు వదలాలి, కాలు కడుక్కోవాలనేది కూడా అంతే. ఆ చెప్పులకు, కాళ్ళకు ఆ బయట ఉండే ఎర్త్ బౌండ్ సోల్స్ హత్తుకొని ఇంట్లోకి వస్తాయి. అక్కడ కడుక్కొని అక్కడ చేస్తే అది అటు నుంచి అంటే బయటికి వెళ్ళిపోతుంది. ఉప్పు రోజు రాతి ఉప్పు ఉంటుంది కదా, ఆ దొడ్డు ఉప్పు 2 పిరికిలు నీటిలో చల్లి దానిని చేస్తే ఏ రోజుకు ఆ రోజు మన ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, తక్కువ శక్తి ఎనర్జీ అంతా ఆ ఉప్పు తీసి పాడిస్తుంది. చాలా విషయాలు. కన్నీరు ఉప్పు నీరే కదా. మనకు దుఃఖం ఉన్నప్పుడు ఆ దుఃఖం అనే ఎనర్జీ కంటి రూపంలో బయటికి, కన్నీళ్ళ రూపంలో బయటికి పంపిస్తున్నందుకు అది ఉప్పు నీరుగా ఉంటుంది. సైన్స్ ప్రకారం పక్కకెట్టండి, ఆధ్యాత్మికత అనేదే సత్యం. ఇక్కడ మన మూత్రము ఉప్పు నీరే కదా. మా శరీరంలో ఉన్న మలినాలను మొత్తం నెగిటివిటీని బయటికి పంపించేది ఉప్పు నీరే. చెమట ఉప్పు నీరే కదా. మనం వ్యాయామం చేసినప్పుడు లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్తుంది, ఉప్పు నీరే. అంటే ఈ నక్షత్రలోక వాసులే చెప్పాను, ఉప్పు నీటి స్నానం చేయండి అట్లా అని చెప్పి. ఉప్పు ఎక్కువ తినకండి. ఉప్పు లోపల వేసారు కదా మంచిదాన్ని, ఉప్పు అట్లా వేయొద్దు. శరీరం మీద తగిలినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసుకు బయట పడేస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్లాసులు ఎందుకు అంటే అవగాహన కొరకే క్లాసులు. నాకు అది కనిపించింది, ఇది వినిపించింది కాదు కథలు. ఉప్పు నీటి స్నానాలు చేయాలి, ఆరా క్లీన్ అవుతుంది. ఆకుకూరలు తినాలి, మూలాధార శక్తి సమతుల్యం అవుతుంది. అంటే మన శక్తి లోపల చక్రాస్ ఉంటాయి, శక్తి కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఎనర్జీ అనేది అటు ఇటు ఉండడం వల్ల భయాలు, కోపాలు వస్తుంటాయి.
ఆ శక్తిని సమతుల్యం చేస్తాయి ఆకుకూరలు తింటే బాగా. ఈ విషయాలన్నీ వాళ్ళు వచ్చి ఎందుకు చెప్తున్నారు, పుస్తకంలో రాసి ఎందుకు ఇస్తున్నారు? మనం చదవడానికి, మనం చదివి పక్క వాళ్ళకి చెప్పడానికి. అవే మనం తీసుకోవాల్సింది. బాగా నీరు స్నానం చేస్తున్నప్పుడు ఒక బకెట్తో మనం చేస్తాం, అది సహజం. మళ్ళీ ఒక బకెట్, ఇంకొక బకెట్ నిండగా నింపుకొని కంటిన్యూగా ఆగకుండా గుమరించుకోవాలి. ఇక్కడ నుంచి ఇట్లా ధారగా నాన్ స్టాప్గా, ఆ గ్యాప్ రావద్దు. ఫ్లో మొత్తం వెళ్ళిపోతే ఆ వాటర్ మొత్తం నీ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ మొత్తం. ఎందుకంటే పంచభూతాలలో వాటర్ ఒకటి కదా, ఈ పంచభూతాలు మనల్ని శుద్ధి చేస్తాయి. చెప్పులు ఈడిసి ఉట్టి కాళ్ళతోనే నడవాల. నేను ధ్యానమాచక్రానికి వెళ్ళినప్పుడు 6 రోజులు ఉన్నా. 6 రోజులు నేను ఉట్టి కాళ్ళతోనే తిరిగిన మొత్తం. ఆ శక్తి క్షేత్రంలో ఉట్టి కాళ్ళతో తిరగాల, చెప్పులు వేసుకొని తిరగొద్దు. ఉట్టి కాళ్ళతో తిరిగితే ఇక్కడ అవగాహన వేరే ఉంటుంది. అమ్మో పిరమిడు దేవు అంటే ఈ భక్తి మార్గం టైప్లో చెప్పులు దూరంగా ఉన్నారు, అది కాదు. చెప్పులు లేకపోతే మన కాలు భూమికి స్పర్శలో ఉంటుంది. భూమాత నుంచి శక్తి మనకు ఆక్యుపంచర్ పాయింట్స్ అన్నీ ఉంటాయి, శక్తి కేంద్రం మనకు అటు నుంచి లోపలికి వచ్చేస్తుంది శక్తి. సూర్యుని ఎండలో గడపాలి. ఇప్పుడు మన అమ్మ నాన్నలు, మన తాత వాళ్ళంతా మొత్తం వ్యవసాయము, ఎప్పుడు మట్టిలో పనిచేసేది, నీటిలో పనిచేసేది, సూర్యునితో పనిచేసేది. వాళ్ళకు రోగాలు వచ్చేవి కాదు, బీపీ షుగర్లు ఎక్కటివి వాళ్ళకి. మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం, సూర్యుడు లేదు, బయటకు పోతే చెప్పులు వేసుకుంటాం, స్నానం ఏమో చేసేసాం లేకపోతే లేదు. చేసినా కూడా ఆ నీటి స్పర్శనే మనం అనుభూతి చెందం. అసలు పోసుకుంటాం, సబ్బు పెట్టుకుంటాం, కడిగేస్తాం, వెళ్ళిపోతాం. ఆ నీటి స్పర్శను కనుక అనుభూతి చెందితే అది అద్భుతం అన్నమాట. ఇవన్నీ ప్రక్రియలు వాళ్ళు నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు వీళ్ళు చెప్పారు. బుక్కులు చదవడానికి అవకాశం ఉన్న మాస్టర్లు అందరూ నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, అస్cension, మహావతరణ, ఈ బుక్కులు చదవాలి ఇమీడియట్గా. ఇప్పుడు ఈ కాలంలో యూట్యూబ్లో కూడా ఉన్నాయి, వస్తుంది. నక్షత్ర మిత్రులు ఆడియో అని కొట్టండి, వస్తుంది. లైట్ వర్కర్స్ టీవీలో ఉంటుంది, లైట్ వర్కర్స్ టీవీలో ఉంటుంది. మీరు మీ వాళ్ళకి చెప్తే కొట్టిస్తారు. మాస్టర్లకు అడగండి, మీరు వాళ్ళు కొట్టిస్తారు. చదవాల్సిన అవసరం లేదు, వాళ్ళు కూర్చొని చదువుతుంటారు, మనం వింటే చాలు. ఇవన్నీ హీలింగ్ ప్రక్రియలు అన్నమాట. ఈ జ్ఞానం ఇంకా బాగుంటుంది, కానీ నేను గతంలో చెప్పినా కాబట్టి నేను కొత్తది తీసుకున్నా. ఇంత మీరు ఏదైనా అడిగితే అడగండి, ఇంకా మనం ఓకేనా సార్? థ్యాంక్ యూ రాజు మాస్టర్, థ్యాంక్ యూ. మిమ్మల్ని జాబ్ చేస్తూ జాబ్కి పెట్టి మరి మాట్లాడే కమిషన్ ఇస్తుంది మరి ఎక్కువగా